Hi friends, welcome to Sham Institute online classes. Test number 189 ఈరోజు చూద్దామండి. మనం చెప్పుకునేటువంటి టెస్ట్ నెంబర్ 189లో మనం చూసినట్లయితే క్రింది దానిని 3 వంతులకు తగ్గకుండా సంక్షిప్తీకరించండి అంటున్నాడు. క్రింది దానిని 3 వంతులకు తగ్గకుండా సంక్షిప్తీకరణ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో మనకు ఒక పారాగ్రాఫ్ అనేది లేదా ఒక వ్యాసం లాంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాసాన్ని 1/3 వంతుకి తగ్గించి రాయవలసి ఉంటుంది. ఇదిగో చూడండి, 1/3 వంతుకి తగ్గకుండా సంక్షిప్తీకరించి రాయండి అని చెప్పి అంటున్నాడు. మరి ముందుగా అసలు దీన్ని ఎలా రాయాలి ఏంటి అనే విషయాలను తెలుసుకుందామండి. దీన్ని రాసేటప్పుడు వాడిచ్చినటువంటి పేరాలన్నీ కూడా ఒకసారి క్లుప్తంగా చదువుకోవడం, బాగా విస్తృతంగా చదివిన తర్వాత ఆ చదవడం అయిన తర్వాత దానిలో ఉన్నటువంటి మెయిన్ థీమ్ని అర్థం చేసుకుని దాన్ని ఆధారంగా ఒకే ఒక పారాగ్రాఫ్లో గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక పారాగ్రాఫ్ వచ్చేటట్లుగా సంక్షిప్తంగా రాయవలసి ఉంటుంది. ఓకేనా, రైట్. మరి ఎలాగా ఏంటి అనేది చూద్దాం. ముందుగా అసలు వాడిచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఒక దాన్ని చూద్దామండి. ప్రపంచంలోనే అత్యుత్తమమైన పురస్కారంగా గుర్తింపు పొందిన నోబెల్ బహుమతిని ప్రపంచంలోనే అత్యుత్తమమైన పురస్కారంగా గుర్తింపు పొందిన నోబెల్ బహుమతిని ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం చూద్దామండి. ఒకసారి 1901 సంవత్సరంలో ఎవరి యొక్క పేరు మీదుగా ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి యొక్క గౌరవార్థం ఈ యొక్క అవార్డుని ప్రారంభించారట, ఏర్పాటు చేశారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడిష్ దేశానికి చెందినవారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి, పారిశ్రామికవేత్త, రసాయన శాస్త్రవేత్త, గొప్ప కవి, మానవతావాది మరియు డైనమైట్ సృష్టికర్త. ఈయన తన మరణానంతరం నోబెల్ బహుమతులను ప్రదానం చేయమని 1895లో వ్రాసినటువంటి వీలునామా ప్రకారం 31 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను ఒక నిధిగా ఏర్పాటు చేశారు. దీనిపై వచ్చే ఆదాయంతోనే నోబెల్ పురస్కారాలను అందిస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ డిసెంబర్ 10, 1896లో మరణించారు. ఈయన వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10న నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు. ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం పారాగ్రాఫ్ని చదువుతున్నప్పుడు దాంట్లో ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయో ఆ ముఖ్యమైన అంశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఒకసారి, ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారమైనటువంటి అవార్డు ఏదంటే నోబెల్ బహుమతి. ఆ నోబెల్ బహుమతిని ఎవరి పేరు మీదకి ఇస్తున్నారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి పేరు మీదకి ఇస్తున్నారు. మరి ఈయన స్వీడిష్ దేశానికి చెందినవాడు, చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈయన స్వీడిష్ దేశానికి చెందినవాడు అని చెప్పుకుంటున్నాం. ఇలా స్వీడిష్ దేశానికి చెందినటువంటి ఈయన ఎవరు? బహుముఖ ప్రజ్ఞాశాలి, పారిశ్రామికవేత్త, రసాయనవేత్త, కవి, గొప్ప మానవతావాది మరియు డైనమైట్ సృష్టికర్త. కాబట్టి ఈ డైనమైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పాయింట్ని మనం అండర్లైన్ చేస్తాం. ఆ తర్వాత ఈయన తన మరణానంతరం నోబెల్ బహుమతులను ప్రదానం చేయమని 1895లో వ్రాసినటువంటి వీలునామా ప్రకారం 31 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను నోబెల్ ఒక నిధికి ఏర్పాటు చేశారు. దీనిపై వచ్చే ఆదాయంతోనే ఈ నోబెల్ పురస్కారాలను అందిస్తున్నారట. ఆల్ఫ్రెడ్ నోబెల్ డిసెంబర్ 10, 1896లో మరణించారండి. ఈయన డిసెంబర్ 10, 1896లో మరణించారు. ఈయన వర్ధంతి ఎప్పుడు? డిసెంబర్ 10 కాబట్టి ఆ డిసెంబర్ 10ని నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తున్నారు. మరి ఈ 10ని ఇచ్చేటువంటి ఈ నోబెల్ బహుమతులు ఎన్ని రంగాల్లో ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది మనం చూద్దామండి. చూడండి ఒకసారి, నోబెల్ బహుమతి యొక్క ప్రస్తుత ప్రైజ్ మనీ ఎంతంటే 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు. నోబెల్ బహుమతి యొక్క ప్రస్తుత బహుమతిగా ఎంత ఇస్తున్నారంటే 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు, అంటే ఇంచుమించుగా $9 లక్షల అందజేస్తున్నారండి. నోబెల్ బహుమతులను ప్రారంభంలో ఏ రంగాల్లో ఇచ్చేవారు? వైద్య రంగం, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, సాహిత్యం, శాంతి అనేటువంటి 5 రంగాల్లో ఇచ్చేవారు. ప్రారంభంలో ఈ యొక్క అవార్డుని 5 రంగాలలో ఇచ్చేవారండి. స్వీడన్ దేశానికి చెందిన స్వెరిజస్ రిక్స్ బ్యాంక్, ఇంపార్టెంట్, రిక్స్ బ్యాంక్ 1968 నాటికి 300 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ బ్యాంకు స్థాపించబడి, గుర్తుపెట్టుకోవాలి, ఏ బ్యాంక్ అది? స్వెరిజస్ రిక్స్ బ్యాంక్ అనేటువంటి బ్యాంకు. ఈ బ్యాంకు స్థాపించబడి 1968 నాటికి 300 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటండి. ఆ సందర్భంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి యొక్క గౌరవార్థం 6వ రంగంగా
అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతులను ఏర్పాటు చేసింది. మనం ఇందాక ఏం చెప్పుకున్నామంటే ఈ అవార్డులని 5 రంగాల్లో ఇస్తున్నారని చెప్పుకున్నాం. ఈ 5 రంగాల్లో ఇచ్చేటువంటి ఈ అవార్డులని ఏం చేస్తారంటే సింపుల్గా 6వ రంగాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ 6వ రంగాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే కనుక రిక్స్ బ్యాంక్ అనేటువంటి బ్యాంక్ స్థాపించింది. ఎందుకు స్థాపించింది ఇది, స్టార్ట్ చేసింది ఇది అంటే కనుక ఇది 300 సంవత్సరాలు ఈ బ్యాంక్ స్థాపించి 300 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నోబెల్ గారి యొక్క గౌరవార్థం 6వ రంగమైనటువంటి అర్థశాస్త్రంలో ప్రారంభించారండి. అంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, ఏ రంగాలు ఇచ్చారు, వైద్య రంగం, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, సాహిత్యం, శాంతి అనేటువంటి 5 రంగాల్లో ఇస్తే 6వ రంగాన్ని కూడా ఈ రిక్స్ బ్యాంక్ వాళ్ళు ప్రారంభించారండి. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చారు చూద్దాం. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని 1969వ సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు. చూడండి, మనం 1901వ సంవత్సరం నుంచి మొట్టమొదటిసారిగా ఈ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు స్టార్ట్ చేశారనుకుంటే ఈ యొక్క అర్థశాస్త్రంలో మరి రిక్స్ బ్యాంక్ వాళ్ళు ప్రారంభించారు కాబట్టి ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే ఇదిగో 1968 నాటికి వీళ్ళకి 300 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి 6వ రంగాన్ని ప్రారంభించారు. ఈ 6వ రంగం అర్థశాస్త్ర రంగం. ఈ అర్థశాస్త్రంలో ఎప్పటి నుంచి చేస్తున్నారంటే 1969 సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు. మరి 5 రంగాల్లో నోబెల్ బహుమతులను ఎక్కడిస్తారు, వీటిని చాలా ఇంపార్టెంట్. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ప్రదానం చేస్తారు. ఎన్ని రంగాల్లో, 5 రంగాల్లో. 5 రంగాల్లో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ప్రదానం చేస్తారు. కానీ 6వ రంగమైనటువంటి నోబెల్ శాంతి బహుమతిని మాత్రం మొత్తం 6 రంగాలుగా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి నోబెల్ బహుమతులు, అందులో 6వ రంగంగా ఒకటి తీసుకున్నటువంటి అది శాంతి బహుమతిని తీసుకుంటే ఈ శాంతి బహుమతిని మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు అన్నాడు. అది ఎందుకు ఏంటన్నది మీ తర్వాత విషయం. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన పారాగ్రాఫ్ ముఖ్యమైన విషయం కాబట్టి చూడండి, నార్వే రాజధాని ఓస్లోలో ఈ యొక్క అవార్డును ప్రదానం చేస్తారు. 1901 నుండి 2022 వరకు మొత్తం 6 రంగాల్లోనూ కలుపుకుని 615 సార్లు నోబెల్ బహుమతులు ప్రకటించారు. ఓకేనా, వీటిని మొత్తం 989 మంది వ్యక్తులకు 989 మంది వ్యక్తులకు సంస్థలకు అందించారు. 989లో 959 వ్యక్తులు ఉండగా 30 సంస్థలకు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవార్డుని 1901లో ప్రారంభమైనటువంటి అవార్డుని ఇప్పటి వరకు ఎప్పుడు 2022 వరకు చూసుకున్నట్లయితే మొత్తం 6 రంగాల్లోనూ కలుపుకుంటే ఎంతమందికి ఇచ్చారట, 989 మందికి ఇచ్చారు. ఆ 989లో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎంతమంది సంస్థలు ఉన్నాయని చూస్తే కనుక 959 మంది వ్యక్తులు ఉంటే దాంట్లో 30 సంస్థలు ఉన్నాయి. కరెక్ట్గా 989 టోటల్ సరిపోతుంది. రైట్, బాగానే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళినట్టయితే 1901 నుండి 2022 వరకు మహిళలకు 1901 నుండి 2022 వరకు మహిళలకు చూసుకున్నట్లయితే కనుక 60 నోబెల్ పురస్కారాలను ప్రదానం చేశారు. 60 పురస్కారాలను వీటిని ప్రదానం చేశారు. అందులో మేరీ క్యూరీకి 2 సార్లు నోబెల్ బహుమతి లభించింది. ఇప్పటి వరకు 2022 వరకు చూసుకున్నట్లయితే ఈ నోబెల్ బహుమతుల్లో మహిళల కేటగిరీలో చూసినట్లయితే కనుక ఎంతమందికి ఇచ్చారట, 60 మంది నోబెల్ పురస్కారాలు ఇచ్చారు. అందులో ఒక ఆమెకు మాత్రం 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఆవిడ ఎవరంటే మేరీ క్యూరీ అనే ఆవిడకి 2 సార్లు ఇచ్చారు. ఒకటి ఫిజిక్స్లోనూ 2 కెమిస్ట్రీలోనే ఇవ్వడం జరిగింది ఆవిడకి. మరి ఇలా 2 సార్లు ఇచ్చారు కాబట్టి మొత్తం ప్రదానం చేయడం చూసుకుంటే 59 మొత్తం వ్యక్తులు ఎంతమంది అంటే 59 మంది మహిళలకి 60 నోబెల్ బహుమతులు ఇచ్చారు. అదేంటి మాస్టారు 59గా 60 ఇవ్వడం ఏంటంటే ఒకే ఆమెకు 2 వచ్చినాయిగా మరి ఇక్కడ. అందువల్ల 59 మంది వ్యక్తులుంటే 60 నోబెల్ బహుమతులు అనేవి ప్రదానం చేయడం జరిగింది. ఇది మహిళా కేటగిరీలో. ఓకే అండి, నోబెల్ బహుమతిని ప్రతి విభాగంలో కనిష్టంగా 1కి గరిష్టంగా 3కి ప్రదానం చేస్తారు. ఈ యొక్క నోబెల్ బహుమతిని మొత్తం అన్ని విభాగాలు మనం చూసుకున్నట్లయితే కనుక కనిష్టంగా కేవలం 1 వ్యక్తికి మాత్రమే ఇస్తారంటండి. మరి గరిష్టంగా ఎంతమందికి ఇవ్వచ్చు అని చెప్పంటే కనుక ఒకే అవార్డుని 3 వ్యక్తులకి గరిష్టంగా ఇస్తారు. అంతకు మించి అవార్డు ఇవ్వరమాట అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రంగంలో ఒక వ్యక్తి బాగా విశేషంగా కృషి చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ సాహిత్య రచన తీసుకుందాం. సాహిత్యంలో ఒక వ్యక్తి చాలా బాగా కృషి చేస్తాడు. అలా కృషి చేస్తే అతనికి ఏమి ఇస్తారు, సాహిత్య రంగంలో నోబెల్ అవార్డు ఇస్తారు. అలా మన దేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి లభించింది. మరి అలాగా ఒక రంగంలో విశేషంగా కృషి చేసిన వ్యక్తికి ఒక వ్యక్తికి ఇచ్చారు. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఒక్కరికే ఇవ్వాలా అవార్డు అంటే 1 కంటే 2కి ఇంకో 2కి ఇవ్వచ్చు. అంటే మొత్తం 3కి సాహిత్య రంగంలో ఇవ్వచ్చు. అలాగే శాంతి రంగంలో 3కి ఇవ్వచ్చు. ఎకనామిక్స్లో 3కి ఇవ్వచ్చు. అలా 3 వ్యక్తులకు గరిష్టంగా ఇస్తారు, కనిష్టంగా 1కి మాత్రమే ఇస్తారు.
కనిష్టంగా. ఓకేనండి, రైట్. మరి ఈ యొక్క ముగ్గురు వ్యక్తులకి అందజేస్తారు ఈ అవార్డుని. అయితే దీన్ని ప్రారంభంలో ఎలా ఇచ్చేవారంటే 1901 నుంచి ఎలా ఇచ్చేవారంటే, ఒక రంగంలో బాగా కృషి చేసినటువంటి వ్యక్తి వాడు వేరే కారణాలు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క సేవలను గుర్తించి కూడా అవార్డులు ఇస్తూ ఉండేవారు. అయితే 1974 నుండి మరణించిన వ్యక్తులకు 1974 నుండి మరణించిన వ్యక్తులకు బహుమతులను ఇవ్వకూడదని నిర్ణయించారు. 74వ సంవత్సరం నుంచి ఏమని నిర్ణయించుకున్నారంటే, మరణించిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక అవార్డు ఇవ్వకూడదు అని చెప్పని నిర్ణయించుకున్నారండి. రైట్. మరి ఇది మనం చూస్తున్నటువంటి పారాగ్రాఫ్ అండి. మనం చూసినటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి. ఈ యొక్క అవార్డును మనం చూసినట్లయితే కనుక ఎంతమందికి ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏంటి అనే విషయాలు మొత్తం మనం చూస్తామండి. అసలు మొట్టమొదటిసారిగా ఒకసారి చెప్తున్నాను చూడండి ఒకసారి. ఓకేనా, ఏంటి అంటే కనుక మనకి ఈ అవార్డుని మొత్తం 1901వ సంవత్సరంలో ప్రారంభించారండి. 1901వ సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి పేరు మీదుగా ఈ యొక్క అవార్డుని ప్రారంభించినట్లుగా మనం చెప్పుకుంటున్నాం. రైట్, బాగానే ఉంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు యొక్క పేరు మీదుగా ఈ అవార్డుని ప్రారంభించారు. ఎప్పటి నుంచి అంటే కనుక 1901 నుంచి ఇస్తున్నారు. ఆయన రాసుకున్నాడు వీలునామాలో 1895వ సంవత్సరంలో ఒక వీలునామా రాసుకున్నాడు. ఆ వీలునామా ప్రకారం మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఈ అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చెబుతున్నాడు. ఈ యొక్క అవార్డుని మనం చూసినట్లయితే కనుక ఈ అవార్డు కింద ప్రస్తుతం ప్రైజ్ మంది అందిస్తున్నారు మాస్టర్ అంటే 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు వీటిని ఇక్కడికి ఇవ్వడం అనేది జరుగుతుంది. 10 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు అనేవి ఇక్కడ ఇస్తున్నట్లుగా చెబుతున్నామండి. మరి ఈ యొక్క స్టోరీని అంతటినీ చదివిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే సంక్షిప్తీకరణ అనేది చేయవలసి ఉంటుందండి. సంక్షిప్తీకరణ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం మాస్టారు అంటే కనుక చూడండి, సంక్షిప్తీకరణ చేస్తున్నాం దీన్ని. ఈ సంక్షిప్తీకరణలో మనం ఏం చేయాలి మాస్టారు అంటే కనుక దీన్ని 1/3కి తగ్గకుండా మనం షార్ట్ కట్ చేసి రాయవలసి ఉంటుందండి. ఏంటి మొత్తం మనం చూసినట్లయితే కనుక అసలు అవార్డుని మొత్తం విషయం ఏంటి అర్థం చేసుకున్నాం కాబట్టి ఎలా రాయొచ్చు దీన్ని అంటే కనుక చూడండి ఒకసారి. ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారంగా పేరు పొందినటువంటి నోబెల్ బహుమతి ఉంది కదా, దీని గురించి ఎలా రాయొచ్చు, షార్ట్ కట్లో ఏ విధంగా రాయొచ్చు అనేది చూద్దామండి. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వ్యక్తి 1895లో రాసినటువంటి వీలునామా ప్రకారం 1895లో రాసుకున్నటువంటి వీలునామా ప్రకారం 1901వ సంవత్సరం నుండి నోబెల్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఓకేనా సార్, ఒక పాయింట్ కింద ఒకే పారాగ్రాఫ్లో రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు రాసాం అంటే ఏమేమి కవర్ అయిపోయినాయి ఇక్కడ మనకి, అతను ఎప్పటి నుంచి ప్రారంభించాడు, దేని ప్రకారం ఈ అవార్డుని ఇస్తున్నాడని చెప్పుకున్నాం. రైట్, ఇక నెక్స్ట్కి వెళ్దాం, కంటిన్యూషన్లోకి వెళ్దాం. దీనికి ఈ యొక్క అవార్డుని ఆయన వర్ధంతి రోజు అయినటువంటి డిసెంబర్ 10వ తారీఖు నుండి, ఎప్పటి నుంచమ్మా డిసెంబర్ 10 నుండి ఈ యొక్క ఆయన వర్ధంతి సందర్భంగా ఈ యొక్క అవార్డుని ప్రారంభించినట్లుగా కూడా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత మరి ఈ యొక్క అవార్డుని ప్రారంభంలో 5 రంగాలలో మాత్రమే ఇచ్చేవారు. అయితే 1968వ సంవత్సరంలో రిక్స్ బ్యాంక్ వాళ్ళు 6వ రంగమైనటువంటి ఆర్థిక శాస్త్రాన్ని కూడా ఈ యొక్క అవార్డు కింద జాయిన్ చేయడం అనేది జరిగింది అనే విషయాన్ని కూడా మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత మరొక విషయంలోకి వెళ్ళేటప్పటికి ఈ యొక్క అవార్డులని మొత్తం 6 రంగాల్లో ప్రదానం చేస్తున్నారు. ఈ 6 రంగాల్లో 5 రంగాల్లో అవార్డులు ఎక్కడ ఇస్తారంటే స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ప్రదానం చేస్తారు. ఓకే, ఆ తర్వాత 6వ రంగమైనటువంటి శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో ప్రదానం చేస్తారు. కొంతవరకు మ్యాటర్ వచ్చింది. ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ మెయిన్ పాయింట్స్ అనేవి మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా విడిచిపెట్టకూడదు, చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి ఆ మెయిన్ పాయింట్స్ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ వరకు వచ్చింది, బాగానే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం. మరి ఆర్థిక రంగంలో ఈ యొక్క అవార్డుని 1969 నుండి ప్రదానం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఇది కూడా మెన్షన్ చేస్తామండి. శాంతి బహుమతిని ఎక్కడ ఇస్తున్నారు, ఓకేనా, మిగతా అవార్డులు ఎక్కడ ఇస్తున్నారో చెప్పుకున్నాం. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లోనేమో 5 రంగాలు ఇస్తే 6వ రంగమైనటువంటి నోబెల్ శాంతి బహుమతిని మాత్రం నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తున్నారు అనుకున్నామండి. ఓకేనా, ఆర్థిక బహుమతిని 1969 నుండి అవార్డుని ప్రదానం చేస్తున్నారని చెప్పుకున్నాం. మరి ఈ యొక్క అవార్డుని ఇప్పటి వరకు ఎప్పటి నుంచి 1901వ సంవత్సరం నుండి 1901వ సంవత్సరం నుండి 2022 వరకు ఇప్పటి వరకు మొత్తం ఎంతమందికి ఇచ్చారంటే 989 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. దీంట్లో వ్యక్తులు వచ్చేసరికి 959 మందికి 959 మందికి, సంస్థలు వచ్చేసరికి 30 సంస్థలకి ఇచ్చారు అని చెప్పి ప్రకటిస్తాం. అయిపోయింది అక్కడితో కంప్లీట్. ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఈ యొక్క అవార్డుని మహిళా కేటగిరీలో
మొత్తం 2019 నుండి 2022 వరకు 60 మందికి 60 పురస్కారాలను ఇవ్వడం జరిగింది. దీంట్లో వ్యక్తుల పరంగా చూస్తే 59 మంది వ్యక్తులకి 60 బహుమతులని నోబెల్ బహుమతులని ప్రదానం చేయడం జరిగింది అనే విషయాన్ని పేర్కోవడం జరుగుతుందండి. రైట్, బాగానే ఉంది. ఆ తర్వాత 60 మందికి ఇచ్చారు. దీంట్లో ఒకే వ్యక్తి 2 సార్లు అవార్డును పొందడం జరిగింది. ఆమె మేరీ క్యూరీ అనే విషయాన్ని కూడా పేర్కోవడం జరుగుతుందండి. ఆ తర్వాత లాస్ట్ పాయింట్గా ఏం చేస్తామంటే ఈ అవార్డుని 1974 నుండి చనిపోయినటువంటి వ్యక్తులకి ప్రదానం చేయకూడదు అని నోబెల్ కమిటీ వారు నిర్ణయించారు. ఓకేనమ్మా, సింపుల్ అయిపోయింది. విషయాన్ని బాగా పెద్దగా ఉన్నటువంటి స్టోరీని అంతటినీ కలిపి షార్ట్ కట్లో మెయిన్ థీమ్ మాత్రమే రాస్తే దాన్ని ఏమంటున్నామంటే సంక్షిప్తీకరణ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మరొక అంశంలోకి వెళ్దామండి. మరొక అంశంలోకి వెళ్తే కనుక మీకు సిలబస్లో ఇచ్చిన దాంట్లో ఇంకోటి చూస్తే కనుక లేఖా రచన అనేది అంశం చూద్దామండి. లేఖా రచన అనేటువంటిది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎన్ని మార్కులకు వస్తుంది మాస్టర్ ఇదంటే 15 మార్కులకి ఎగ్జామ్లో మనకి రావడం అనేది జరుగుతుంది. లేఖా రచన అనేది 15 మార్కులకి మనకి ఎగ్జామ్లో వస్తుంది. మరి దీన్ని ఎలా గుర్తించాలి మాస్టర్, ఏం చేయాలి మాస్టర్ అని చెప్పంటే చూడండి, క్రింది వానిలో ఒక లేఖను సమాధానాన్ని రాయండి. ఒక లేఖకు మాత్రమే సమాధానం రాయమంటున్నాడు. దాంట్లో ఫస్ట్ లేఖ ఏంటి, మీ ఏటీఎం కార్డు దొంగతనం గురించి అందులోని డబ్బులను డ్రా చేసిన అంశాలను వివరిస్తూ మీ పరిధి సబ్ ఇన్స్పెక్టర్ గారికి లేఖ రాయండి. ఓకేనా, మీ పరిధిలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారికి లేఖ రాయాలి. మరి ఈ సబ్ ఇన్స్పెక్టర్ గారికి లేఖ రాయమన్నాడు అంటే ఇది అధికారికి లేఖ రాస్తున్నాం కాబట్టి ఇది వ్యవహారిక లేఖలోకి వస్తుందమ్మా. లేఖలు మరి వాటి యొక్క రకాలు అనేవి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చూస్తాం కాబట్టి చూడండి ఒకసారి. సబ్ ఇన్స్పెక్టర్ గారికి లేఖ అనేది ఆ వ్యవహారిక లేఖలో చెప్పడం జరుగుతుంది. అంటే అధికారులకి, ఉపాధ్యాయులకి, ఓకేనా, కమిషనర్లకి మొదలైన వాళ్ళకి రాసేటువంటి లేఖలన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే కనుక వ్యవహారిక లేఖలోకి వస్తాయి. ఇక్కడ ఒక వ్యవహారిక లేఖను అనే దాన్ని మనకి ఇక్కడ పరిచయం చేయడం అనేది జరిగింది అన్నమాట. రైట్, మరి ఆ తర్వాత రెండో లేఖ ఇది లేదా రెండోది కూడా రాయొచ్చు. ఏంటది, మీకు నచ్చిన క్రీడాకారుని గురించి మిత్రునికి లేఖ రాయండి. ఇది సాంఘిక లేఖ. సాంఘిక లేఖలు అంటే ఏంటి, మిత్రుడికి కానీ లేదంటే తల్లిదండ్రులకు కానీ తమ్ముడు, అక్క, చెల్లి, బాబాయి, పిన్ని ఇలాగా బంధువులకు కానీ రాసేటువంటి లేఖలన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే సాంఘిక లేఖలుగా చెప్పడం జరుగుతుందండి. మరి యొక్క సాంఘిక లేఖలు మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క సాంఘిక లేఖలను చూసినట్లయితే ముందు ఫస్ట్ మీకు నచ్చిన క్రీడాకారుని గురించి మిత్రుని లేఖ రాయండి అన్నాడు. దీన్ని ఎలా రాయాలి ఏంటనే విషయం చెప్తాను. ఆ తర్వాత మనం మిగతా అంశాల గురించి ఒకసారి చూద్దామండి. మిత్రునికి లేఖ రాసేటప్పుడు మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అని చెప్పంటే కనుక మనకు తెలిసినటువంటి అంశమే ముందుగా పేరు రాస్తున్నాం. తర్వాత ఏం చేస్తామమ్మా, ఇంటూ పెట్టి కామ. ఆ తర్వాత ఏం రాస్తాం, తేదీ. ఇక్కడ కూడా ఇంటూ పెట్టచ్చు, లేదంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే తేదీ దగ్గర ఇంటూ పెట్టచ్చు లేదా తేదీ వేసినప్పటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. ఓకేనా, లేదు ఎందుకు ఇబ్బంది, మనకు అంత రిస్క్ ఎందుకు అని చెప్పి అనుకుంటే మాత్రం ఇంటూలు పెట్టండి. చివరిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫుల్ స్టాప్ అనేది పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది అన్నమాట. రైట్, కాబట్టి చూద్దాం ఒకసారి. మిత్రుడికి లేఖ రాస్తాం. అప్పుడు ఏం రాయాలి, ముందుగా పేరు రాసాం, ఆ తర్వాత తేదీ రాసాం, తర్వాత ప్రియమైన రాజుకి కామ, ప్రియమైన రాజుకి లేదా రవికి అని చెప్పి రాసావు, కామ పెట్టావు. ఆ తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్. బాడీ ఆఫ్ ది లెటర్కి వచ్చేసరికి మన ఇష్టమే ఏది కావాలో అది రాయొచ్చు. దాంట్లో ప్రధానంగా ఏమన్నాడో క్రీడాకారుని గురించి మీకు లేఖ రాయమన్నాడు. అది కూడా ఎవడో నీకు నచ్చిన క్రీడాకారుడు. నీకు నచ్చినటువంటి క్రీడాకారుడికి ఎవరితో రాయమన్నాడో మీ యొక్క మిత్రుడికి లేఖ రాయమన్నాడు. కాబట్టి ముందుగా మనం పాటించాల్సిన అంశాలు ఏంటంటే ఇదిగో కుడివైపు భాగంలో ఈ యొక్క పేరు తేదీ అనే దాన్ని రాసాం. మొదటి దానికి కామ, రెండో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ తర్వాత సంబోధన ఏం చేస్తున్నాం, నీ యొక్క స్నేహితుడు కాబట్టి ప్రియమైనటువంటి రాజుకి లేదా ప్రియమైనటువంటి మిత్రునికి అని కూడా రాయొచ్చు, తప్పలేదు. ప్రియమైన మిత్రునికి లేదా ప్రియమైన రాజుకి అని చెప్పి లేఖ రచన రాసో కామ పెట్టాం. ఆ తర్వాత నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమిటి అనేది గురించి చూద్దాం. అలాగే ఇక్కడ మిత్రుడికి లేదా తల్లిదండ్రులకి సాంఘిక లేఖలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సాంఘిక లేఖలు రాసేటప్పుడు యోగక్షేమాలు ఖచ్చితంగా ప్రస్తావించాలి. యోగక్షేమాలు అనేవి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఏంటి మాస్టర్ సాంఘిక లేఖలు అంటే తల్లిదండ్రులకు కానీ, అన్నదమ్ములకు కానీ,
మిత్రులకు కానీ రాసేటువంటి లేఖలన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే సాంఘిక లేఖలకు వస్తాయండి. బంధువులకి ఇవన్నీ రాసేవన్నీ కూడా సాంఘిక లేఖలు వస్తాయి. మరి ఈ యొక్క స్నేహితులు లేదా బంధువులు అని చెప్పంటున్నాం కాబట్టి ఇక్కడ రాసినప్పుడు నువ్వు ఏం చేయాలి? స్టార్టింగ్లో ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉండాలని తలుస్తాను, లేదా నీవు కూడా క్షేమంగా ఉన్నావని తలుస్తాను అని ఖచ్చితంగా రాస్తామండి. అదొక పేరాగా రాస్తాం. ఇక్కడ లేఖారచన రాసేటప్పుడు మరొక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, విషయం పెద్దగా ఉంటే కనుక, రాయవలసినటువంటి విషయం పెద్దగా ఉన్నట్లయితే కనుక దాన్ని నువ్వేం చేయాలంటే కనుక పేరాలుగా విభజించుకోవాలి. మొదటి దాంట్లో పేరాగా విభజించావు. ఎలాగా? నువ్వు మొట్టమొదటిగా నీ యొక్క స్నేహితుడికి లేఖ రాస్తున్నావు కాబట్టి, నీ యొక్క స్నేహితునికి లేఖ రాస్తున్నావు కాబట్టి ఆ లేఖ రాసేటప్పుడు ఏం చేయాలి మాస్టారు అని చెప్పంటే కనుక, స్నేహితులకి లేఖ రాసేటప్పుడు యోగక్షేమాలు ప్రయత్నం చేస్తున్నామండి. దాంట్లో చూడండి ఏమంటారంటే, నేను క్షేమంగా ఉన్నాను, నీవు కూడా క్షేమంగా ఉన్నావు అని తెలుస్తాను. అలాగే మన దేశ క్రికెట్ టీం కెప్టెన్, ఇప్పుడు నచ్చిన క్రీడాకారుడి గురించి కదా, మన దేశ క్రికెట్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అని నీకు తెలుసు అంటే అతను కూడా తెలుసు కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం ఇటు ప్రస్తావించాడు. ఏమంటున్నాడు? మన దేశ క్రికెట్ టీం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్న విషయం నీకు తెలిసినదే. నేను మొన్న జరిగినటువంటి భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను. భారత్ క్రికెట్ మ్యాచ్, పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ చూడడానికి నేను హైదరాబాద్ వెళ్ళాను అని చెప్పి అంటున్నాడు. అక్కడ అప్పటి నుండి నేను ధోని అంటే నాకు విపరీతమైన ఇష్టం ఏర్పడింది, అభిమానం ఏర్పడింది అని చెప్పి చెప్తున్నాడు. మిత్రుడికి తెలియజేస్తున్నాడు మన విషయాన్ని. ఓకేనా? అతని గురించి నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ వరకు ఒక పారాగ్రాఫ్గా రాసుకోవాలండి. అతని గురించి నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. యోగక్షేమాలు అడిగాడు. ఆ తర్వాత క్రీడాకారుడి గురించి నేను హైదరాబాద్ వెళ్ళి ఇండియా పాక్ మ్యాచ్ అనేది చూడడం జరిగింది. అతని గురించి అప్పటి నుంచి నాకు ధోని మీద మంచి అభిమానం ఏర్పడింది కాబట్టి అతని గురించి నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. అంటే వీడికి నచ్చిన క్రీడాకారుడి గురించి ఇతను ఫ్రెండ్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే చూద్దాం. ధోని అద్భుతమైన వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్. ధోని అనేవాడు ఏంటంటే అద్భుతమైనటువంటి వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్. అంతేగాక భారత జట్టును ముందుకు నడపడంలో అతని ప్రతిభా పాఠవాలు చెప్పరానివి. ఇతను భారత్ జట్టుని ముందుకు నడిపించడంలో, ఇది ఎక్కడ రాయాలి? పారాగ్రాఫ్లో. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ మొత్తం మ్యాటర్ అంతా ఈ పారాగ్రాఫ్లో మొత్తం ఇదంతా రాసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకేనా? రాసాము, మొత్తం బాడీ ఆఫ్ ది లెటర్ రాస్తాం. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. అతని ప్రతిభా పాఠవాలు అంటే మ్యాచ్ని గెలిపించడంలో అతని యొక్క ప్రతిభా పాఠవాలు చెప్పరానివి, చాలా అద్భుతంగా చేస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. బాగుంది, బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకేమన్నాడు చూద్దాం. ఓడిపోతుందనేటువంటి సమయంలో ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే కనుక చూద్దాం. ఓడిపోతుంది అనుకునేటువంటి సమయంలో అతను ఆడే ఆట వర్ణనాతీతం. అంటే మ్యాచ్ ఓడిపోయేతుంది అనేటువంటి సందర్భంలో అతను వస్తాడు, లాస్ట్ మూమెంట్లో వస్తాడు, ఫినిషర్గా వస్తాడు కాబట్టి అతనికి ఆట అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. అంతేకాకుండా ధోని కొట్టే హెలికాప్టర్ షాట్ చూస్తే ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది. అతను ధోని గారు అతని యొక్క ప్రత్యేక శైలి ఒకటి ఉంది. అదేంటంటే అతని యొక్క ఆటలో హెలికాప్టర్ షాట్ అనేటువంటి కొట్టడం అనేది చాలా అద్భుతంగా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది, కన్నుల పండగగా ఉంటుంది ప్రేక్షకులందరికీ అని చెప్పని కూడా తెలియజేస్తున్నాడు. ప్రపంచంలోనే గొప్ప ఫినిషర్గా పేరున్న ధోని అంటే నాకు ఎంతో అభిమానం. మరి ప్రపంచంలోనే గొప్ప ఫినిషర్గా పేరు పొందినవాడు ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. కాబట్టి అతని ఆట అంటే నాకు ఎంతో అభిమానం అని చెప్పని తన యొక్క స్నేహితునికి ఈ యొక్క వ్యక్తి తెలియజేస్తున్నాడు. అసలు విషయాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు, ఇక్కడతో విషయం చెప్పాలనుకున్న విషయం అంతా చెప్పేశాడు. అతను ఎందుకు ఇష్టపడుతున్నాడు, ఏంటి, జట్టును ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నాడు, మ్యాచ్లో ఫినిషింగ్ ఏ విధంగా చేస్తున్నాడు, అన్ని విషయాలను కూడా అతని గురించి నచ్చిన వ్యక్తి గురించి చెప్పాడు. ఇది లేఖారచన కాబట్టి ఇంకా అంతకు మించి ఎక్కువ చెప్పడం కుదరదు. చెప్పాలనుకున్న విషయం సూటిగా స్పష్టంగా చెప్పేయాలి కాబట్టి చెప్పేశాడు. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి. నీవు కూడా నీకు నచ్చిన క్రీడాకారుని గురించి తెలియచేయి. నీవు కూడా నీకు నచ్చినటువంటి క్రీడాకారుని గురించి తెలియజేస్తూ ఒక లేఖ నాకు రాయి అని చెప్పని మిత్రుడికి తెలియజేశాడు. ఆ తర్వాత మీ అమ్మగారికి నాన్నగారికి నా నమస్కారాలు. చాలా అద్భుతమైనటువంటి కొటేషన్ పెట్టాడండి ఇక్కడ, గమనించాలి. లాస్ట్లో ఏమంటున్నాడు, ఇతను మిత్రుడికి లేఖ రాసేట్టు సరిపోయింది కదా అని చెప్పుకుంటూ లాస్ట్లో ఏమంటున్నాడు, మీ అమ్మగారికి మీ నాన్నగారికి కూడా నా యొక్క నమస్కారాలు అని చెప్పి నమస్కారాలు ఒకదాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశమే. ఆ తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం, ఇక ముగింపు ఏం చేస్తాం, ఇట్లు. ఈ ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లు తర్వాత కామా పెట్టాలా మాస్టారు, ఎట్టి పరిస్థితులను కూడా అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇట్లు అని చెప్పి అన్నాడు. దీంట్లో ఏం రాస్తున్నాం, నీ మిత్రుడు లేదా నీ ప్రియమైన మిత్రుడు. ఇట్లు నీ మిత్రుడు, ఇక్కడ మాత్రం కామా పెట్టాలి ఖచ్చితంగా.
ఈ కామాలు ఫుల్ స్టాప్లు అనేవే మ్యాటర్లో ప్రధానమైన అంశం అండి. నువ్వు బాడీ ఆఫ్ ది మ్యాటర్ నువ్వేం రాసావనేది ఎగ్జామినర్ దిద్దేటప్పుడు పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే నువ్వు మ్యాటర్ అనేది రాయగలుగుతావు, కానీ మధ్యలో పాటించాల్సినటువంటి సూచనలు అనేవి పాటించవు. కాబట్టి వీళ్ళ లేఖారచనలో ప్రధానంగా చూసేటువంటి అంశాలు ఇవే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పేరు రాసిన తర్వాత కామా పెట్టాలి, తేదీ వేసిన తర్వాత చివరిలో ఫుల్ స్టాప్ పెట్టావు, ఆ తర్వాత సంబోధన చేస్తున్నావు, సంబోధన తర్వాత కామా పెట్టావు, ఆ తర్వాత మొత్తం పారాగ్రాఫ్లుగా 3 పారాగ్రాఫ్లుగా రాసావు. 3 పారాగ్రాఫ్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇట్లు నీ మిత్రుడు ఏదో పేరు రాస్తావుగా, ఆ పేరు రాసేటప్పుడు ఇంటూలు పెట్టేస్తావు. ఇంటూలు పెట్టేసి లాస్ట్లో ఫుల్ స్టాప్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఎడమ భాగంలో క్రింద చిరునామా అనేది రాయవలసి ఉంటుందండి. ఎడమ భాగంలో కిందిగా చిరునామా అని రాస్తావు. చిరునామా అని చెప్పి ఇక్కడ పేరు రాసి చిరునామా అని చెప్పి రాస్తున్నాం. ఆ చిరునామా రాసిన తర్వాత ఇక్కడ కేవలం నువ్వేం చేస్తామంటే సింపుల్గా ఇంటూస్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకటో దానికి, రెండో దానికి, లాస్ట్లో ఫుల్ స్టాప్. ఓకేనమ్మా, రైట్. చిరునామా రాసేటప్పుడు ఇలా ఇంటూలు పెట్టి మొదట ఉన్నటువంటి వాటి అన్నిటికీ కూడా కామాలు పెట్టి చివరి దానికి మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి, గుర్తుపెట్టుకోవాలండి. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలండి. నీకు నచ్చిన క్రీడాకారుడికి గురించి మీ యొక్క మిత్రుడికి లేఖ రాసావు. మిత్రుడికి లేఖ రాసినప్పుడు ఏం చేస్తున్నామంటే ఇదిగో ఈ విధంగా అతనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ క్రీడాకారునికి సంబంధించిన ఆ విషయం కాబట్టి అతనికి సంబంధించిన విషయాలన్నీ కూడా రాస్తావు. ఏంటవి? పేర్లు, తర్వాత చిరునామా, అతనికి సంబంధించిన బాడీ ఆఫ్ ది లెటర్, తర్వాత సంబోధన, ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగిందండి మనకి. రైట్, బాగానే ఉంది. మరి రెండవ లెటర్ ఏమన్నాడు? మీ ఏటీఎం కార్డు దొంగతనం గురించి అందులోని డబ్బులను డ్రా చేసిన అంశాలను వివరిస్తూ మీ పరిధి సబ్ ఇన్స్పెక్టర్ గారికి లేఖ రాయండి. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అధికారిక లేఖ రాయమంటున్నాడు కాబట్టి ఇదేంటిది? వ్యవహారిక లేఖలోకి వస్తాయండి. మరి దీన్ని ఎలా రాయాలి మాస్టారు అని చెప్పంటే కనుక చూద్దాం ఒకసారి. మరి అధికారిక లేఖ రాసేటప్పుడు అది కూడా సబ్ ఇన్స్పెక్టర్ గారికి లేఖ రాయమన్నాడు. ఇక్కడ ఎలా రాస్తాం మాస్టారు అంటే కనుక సేమ్ ఇందాకలాగానే ఏం రాస్తావు? పేరు, కామా, తేదీ, ఫుల్ స్టాప్. ఓకేనా? ఇక్కడ ఏమని సంబోధిస్తాలి అని చెప్పంటే కనుక మహారాజశ్రీ సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఏమని రాయాలమ్మ? ఇక్కడ మహారాజశ్రీ సబ్ ఇన్స్పెక్టర్ గారికి. ఖచ్చితంగా కామా. ఇది ఇక్కడ వరకు రాకూడదండి, గమనించండి. ఇక్కడ స్పేస్ తక్కువగా ఉండడం ద్వారా ఈ విధంగా వచ్చిందంటే ఇది కొంచెం అటువైపు ఉంటుంది. ఓకేనా? మహారాజశ్రీ సబ్ ఇన్స్పెక్టర్ గారికి అనే విషయం రాసామండి. అయింది. ఆ తర్వాత ఇక్కడ సంబోధన, దీన్ని సంబోధన అంటాం. సంబోధన తర్వాత కామా పెట్టాం. ఆ తర్వాత నమస్కారములు అని కూడా రాయొచ్చు, లేదా వందనములు అని కూడా రాయొచ్చండి. నమస్కారములు అంటే పై అధికారికి రాస్తున్నా కాబట్టి నమస్కారములు అని చెప్పి రాస్తామండి. నమస్కారం లేదా వందనాలు అని చెప్పి రాస్తాం. రాసిన తర్వాత అప్పుడు నీకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ రాస్తాం. ఏమని? అలాగే కలెక్టర్, ఎక్కడిది? సబ్ ఇన్స్పెక్టర్ కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్. ఓకేనా? ఎక్కడ పలానా పోలీస్ స్టేషన్ ఏదో ఉంటుందిగా పేరు, ఆ పేరు రాస్తావు. ఆ తర్వాత ఓకేనా విషయాన్ని తెలియజేస్తావు. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ అని చెప్పి రాసావు. సబ్ ఇన్స్పెక్టర్ గారికి అనే విషయాన్ని తెలియజేస్తావు. ఇప్పుడు చెప్పాలనుకున్నటువంటి విషయం చూద్దామండి ఒకసారి. ఏటీఎం కార్డు దొంగతనం గురించి అందులోని డబ్బులు డ్రా చేసిన అంశాలను వివరిస్తూ అని చెప్పి అన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? అయ్యా నా పేరు పలానా ఊరి పేరు, నీ పేరు రాస్తాం. నీ పేరు రాసి నేను పలానా ప్రాంతంలో విజయవాడ 4వ వార్డులో, విజయవాడలోని ఓకేనా లబ్బీపేట 4వ వార్డులో నివసిస్తున్నాను. విజయవాడ లబ్బీపేట 4వ వార్డులో నివసిస్తున్నాను. నేను నిన్న సాయంకాలం 5 గంటలకు కూరగాయలు తీసుకురావడానికి
కూరగాయలు తీసుకురావడానికి ఓకేనా మార్కెట్కు వెళ్ళాను లేదా బజారుకి వెళ్ళడం జరిగింది. బజారుకి వెళ్ళాను, అయితే అక్కడ నా యొక్క పర్సు పోగొట్టుకోవడం జరిగింది. దీనిని నేను వెంటనే గమనించి చుట్టుపక్కల పరిసరాల్లో ఎంత వెతికినప్పటికీ కూడా అది నాకు దొరకలేదు. అయితే ఆ పర్సులో ఏటీఎం కార్డు ఉంది, ఆ ఏటీఎం కార్డు పోయింది. ఆ ఏటీఎం కార్డు పైన నా యొక్క పిన్ నెంబర్ ఉండడం వలన మరి దానికి ఏదో కారణం ఉంటుందిగా. ఎందుకంటే ఏటీఎం కార్డు పోయిందంటే వెంటనే వాడికి పిన్ నెంబర్ తెలియదు, మరి పిన్ నెంబర్ తెలియకుండా ఎలా లాగేస్తాడు మరి. కాబట్టి ఆ ఏటీఎం కార్డు మీద పిన్ మీద దాని మీద నా యొక్క ఏటీఎం పిన్ రాసి ఉండడం వలన నా యొక్క అమౌంట్ ఏటీఎం కార్డు దొంగిలించబడమే కాకుండా ఏటీఎం కార్డులో ఉన్నటువంటి ఒక నగదు కూడా 10,000 రూపాయలు నగదు కూడా పోవడం జరిగింది. కావున వెంటనే దీని యొక్క గుర్తించి మీరు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను, నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు అక్కడ అంత మ్యాటర్ అంతా రాసేసిన తర్వాత ఇక లాస్ట్లో ఏం రాస్తామంటే ఇట్లు తమ విధేయుడు. గమనించాలి ఓకేనా. ఇట్లు తమ విధేయుడు, అక్కడ ఎందుకన్నా ఇట్లు నీ మిత్రుడు అన్నాం, కానీ ఇక్కడ వచ్చేసరికి అధికారికి లేఖ రాస్తున్నాం కాబట్టి ఇట్లు తమ విధేయుడు లేదా తమ విశ్వాసపాత్రుడు అని చెప్పి రాయవలసింది. ఇట్లు తమ విధేయుడు లేదా తమ విశ్వాసపాత్రుడు అని చెప్పి లేఖ రాస్తాం. అలా రాసిన తర్వాత ఖచ్చితంగా కామా పెట్టవలసి ఉంటుంది. తమ విశ్వాసపాత్రుడు అని చెప్పి రాసి కామా పెట్టి తర్వాత పేరు, నీ పేరు కూడా రాసుకోవాలి. నీ పేరు రాసి అంటే పేరు రాయం కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం ఫుల్ స్టాప్ పెడతాం అన్నమాట. రైట్, ఇక్కడ తమ విధేయుడు అని చెప్పి లేదా తమ విశ్వాసపాత్రుడు కామ నీ యొక్క పేరు దగ్గర ఇంటులు పెట్టేసి ఫుల్ స్టాప్ అనేది పెడతాం. ఆ తర్వాత మిగతా అంశాలను చిరునామా అనేది ఇక్కడ రాయడం అనేది జరుగుతుందన్నమాట. ఇది లేఖా రచనలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. చూడండి ఒకసారి, కింది వానిలో ఒక లేఖను సమాధానం రాయండి అన్నాడు. ఏటీఎం కార్డు దొంగతనం గురించి దాంట్లో డబ్బులను డ్రా చేసేసినట్లుగా తెలియజేస్తూ సబ్ ఇన్స్పెక్టర్ గారికి లేఖ రాయమన్నాడు ఒకటి. రెండోది, నీకు నచ్చినటువంటి క్రీడాకారునికి గురించి మీ యొక్క మిత్రుడికి లేఖ రాయమని చెప్పన్నాడు, ఇది ఒకటి. కాబట్టి ఇదిగో ఈ రెండు కూడా ఇలా రెండిట్లో ఇస్తాడు, దాంట్లో ఒకటి మాత్రమే రాస్తే చాలు. దీనికి ఎన్ని మార్కులమ్మా 15 మార్కులు కేటాయించడం అనేది జరుగుతుంది. ఓకేనా. రైట్, మరి నెక్స్ట్ అంశాన్ని చూద్దామండి. నెక్స్ట్ అంశానికి వచ్చేసరికి క్రింది వానిలో ఒక అంశానికి నివేదిక రాయండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. క్రింది వానిలో ఒక అంశానికి నివేదిక ఏమీ లేదు, వాడికి చిన్న ఒక విషయం ఇస్తాడు, దాన్ని నువ్వు కొంచెం నివేదిక రూపంలో పెద్దగా పారాగ్రాఫ్ రూపంలో రాయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. రైట్, మరి ఎలాగా ఎగ్జాంపుల్గా చూద్దామండి ఒకసారి. క్రింది వానిలో ఒక అంశానికి నివేదిక 2 ఇస్తున్నాడండి, ఒకటి రాయాలి. ఒకదానికి ఎన్ని మార్కులు అంటే 15 మార్కులు ఉంటాయండి. నీవు చూసిన రోడ్డు ప్రమాదం గురించి ఏదేని దినపత్రిక వారికి నివేదిక రాయండి, లేదా మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడుల గురించి వివరించండి అన్నాడు. వీటిల్లో ఏదో ఒక దాని గురించి నువ్వు లేఖ రాయొచ్చు, విషయం రాయొచ్చు, నివేదిక రాయొచ్చు. ఇప్పుడు దాంట్లో మొట్టమొదటి తీసుకుందాం మనం. నీవు చూసిన రోడ్డు ప్రమాదం గురించి ఏమని చేయాలంట, ఏదేని దినపత్రిక, నీ నచ్చిన దినపత్రిక నివేదిక రాయమని చెప్పి అంటున్నాడు. అంటే నీవు ఒక ప్రమాదాన్ని, రోడ్డు ప్రమాదాన్ని, యాక్సిడెంట్ని ఒకదాన్ని చూసావు, దాని గురించి పత్రిక వాళ్ళకి తెలియచేయమని చెప్పి అంటున్నాడు. మరి ఎలా రాస్తావు అనే దాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను, చూద్దాం ఒకసారి. ఇటు చూడండి, నేను రాసిన దాంట్లో దీన్ని ఎలా రాయొచ్చు అనేదాన్ని చూద్దాం ఒకసారి. ఇటీవల నేను విజయవాడ నుండి చాలా చాలా జాగ్రత్తగా రాయాలమ్మ నివేదిక రాసేటప్పుడు. ఓకేనా. నివేదికలు రాసేటప్పుడు ఆ విషయం అంతా కూడా ప్రజలు, ప్రజా సంబంధమైన సంబంధాల చుట్టూరునే తిరుగుతూ ఉండాలి. ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇటీవల నేను విజయవాడ నుండి హైదరాబాద్కి కారులో వెళ్తుండగా, విజయవాడ నుంచి హైదరాబాద్కి కారులో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించారు. 10 మంది అక్కడికక్కడే మరణించారు. వారిలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. మనకి న్యూస్లో రిపోర్ట్లను రాస్తారు సేమ్ ఆ విధంగానే కాదండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, అదే విషయాన్ని పత్రిక వాడికి తెలియజేస్తున్నాం. మనం చూసాం కాబట్టి, నేను చూశాను కాబట్టి, లేదా నువ్వు చూసావు కాబట్టి ఆ చూసిన విషయాన్ని పత్రిక వాడికి తెలియజేస్తున్నాం. చూద్దాం ఒకసారి. మరి చూడండి ఒకసారి. కారులో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మరణించారు. వారిలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. అంటే ఎంతమంది మొత్తంగా ఉన్నారు, 16 మంది. 10 మంది మరణించారు, 6గురికేమో గాయాలైనాయి. మొత్తం 16 మంది వ్యక్తులు ఉన్నారనమాట. మొత్తం విషయాన్ని చాలా కూలంకషంగా, క్లియర్గా, సూటిగా చెప్పాలి. విషయాన్ని గుర్తుపెట్టుకోండి, క్లారిటీగా చెప్పాలి. ఓకేనా. రైట్, కాబట్టి చూడండి, 10 మంది అక్కడికక్కడే మరణించారు, 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు అసలు వివరాల్లోకి వెళ్దాం. అసలు ఎప్పుడు వెళ్ళాడు, ఏంటి చూద్దాం ఒకసారి. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 14వ తారీఖున నేను విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నాను.
ఆ సందర్భంలో సూర్యాపేట ప్రవేశించగానే, సూర్యాపేట అనేటువంటి ప్రాంతానికి ఇతను ప్రవేశించగానే నా ముందు వెళుతున్న ట్రక్ ఆటోని, నా ముందు ఒక ట్రక్ ఆటో వెళ్తుంది, అంటే వీడు కారులో ప్రయాణం చేస్తున్నాడు, ఆ కారులో ముందు ఏం వెళ్తుంది, ఒక ట్రక్ ఆటో వెళ్తుంది. ఆ ట్రక్ ఆటో వెళ్తున్నటువంటి దాన్ని ఆటోని AP 378314 జెడ్ నెంబరు గల లారీ నా కారుని చాలా వేగంగా దాటి ముందు వెళ్తున్న ట్రక్ ఆటోని ఢీకొట్టింది. చూసారా ఎంత క్లారిటీగా చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను లారీ గుద్దేసింది వెళ్ళిపోయింది అని చెప్తే కుదరదు. ఇక్కడ నివేదిక ఇస్తున్నాడు కాబట్టి చాలా క్లియర్ కట్గా లారీ గుద్దింది, ఆ లారీ ఎలా ఉంది, దానికి నెంబర్ ఎంత, ఓకేనా, ఎంతమంది దాంట్లో ప్రయాణం చేస్తున్నారు ఆటోలో, నేను చూసానంటే సరిపోదు, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఎంతమంది చనిపోయారు ఏంటి, చాలా క్లియర్గా చెప్తున్నాడు, గమనించండి. చూడండి, ఈ వెళ్తున్నటువంటి ఈ యొక్క కారులోంచి ఈ కారును సైడ్ చేసి ఓవర్ట్రాక్ చేసి ఒక లారీ ముందుకు వెళ్ళిపోయి ఇతను ముందుగా ప్రయాణిస్తున్నటువంటి ట్రక్ ఆటోని గుద్దింది. ఓకేనా, రైట్. ఆటోలో 16 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 11 మంది పురుషులు, 5 మహిళలు ఉన్నారు. ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తారు మాస్టారు? 16 మంది ఉన్నారు. ఆ 16 మందిలో 11 మంది పురుషులు ఉన్నారు. మొత్తం 11 మంది పురుషులు ఉన్నారు. మరి 5 ఎవరంటే స్త్రీలు ఉన్నారని చెప్పన్నాడు. మొత్తం 16 మంది కదా, 5 స్త్రీలు, 11 మంది పురుషులు ఉన్నట్లుగా చెబుతున్నాడండి. మరి మొత్తం 16 మంది. ఈ 16 మందిలో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఓకేనా, చూద్దాం ఒకసారి ఏం చెప్తున్నాడు. 11 మంది పురుషులు, 5 మహిళలు ఉన్నారు. వారిలో 4 మహిళలు, 6 పురుషులు, 10 మంది అక్కడికక్కడే మరణించారు. ఆ ఉన్నటువంటి మహిళల్లో 5లో 4 చనిపోయారు. అలాగే పురుషులకు వచ్చేసరికి 6 చనిపోయారు. మొత్తం మీద 11 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటనతో నేను ఒక్కసారిగా షాక్కి గురయ్యాను. మరి ఇతను ముందుగా జరిగిన సంఘటన కాబట్టి ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. చాలా అద్భుతంగా రాశాడు, గమనించండి. ఓకేనా, అద్భుతంగా ప్రొనౌన్స్ చేస్తున్న విషయాన్ని ప్రకటిస్తున్నాడు. వెంటనే తేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. చూడండి ఎంత బాగా చెప్పాడు. మరి షాక్కు గురయ్యాడు, వెంటనే మళ్ళీ తేరుకుని ఆ విషయాల నుంచి తేరుకుని వెంటనే క్షతగాత్రుల్ని, అంటే చనిపోయిన వాళ్ళు చనిపోయారు రైటే, మిగతా వాళ్ళు గాయపడిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళందరినీ అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. ఇక్కడ గమనించండి, వీడు ఒక్కడే తీసుకెళ్ళానంటలా, వీడితో పాటు చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళతో పాటు తీసుకుని వెళ్ళానని చెప్తున్నాడు అనమాట. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి చాలా విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేటు హాస్పిటల్కు వారిని తరలించారు. ఆ గాయపడిన వాళ్ళలో 6లో 2 పరిస్థితి చాలా దారుణంగా ఉందట. అందుకోసం వాళ్ళు ఏం చేశారట, హైదరాబాద్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లో, మరి సూర్యాపేట కాబట్టి దగ్గరలో ఉంటుంది కాబట్టి దగ్గరలో సిటీని ఎంచుకున్నట్టు చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా, ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి వైద్యం కోసం, మెరుగైన వైద్యం కోసం అక్కడికి తీసుకెళ్ళినట్లుగా చెబుతున్నాడు అనమాట. మరునాడు కొన్ని పత్రికలలో ట్రక్ ఆటో వారిదే తప్పిదంగా పేర్కొనడం చూసి కంగు తిన్నాను. మరి ఇక్కడ ఆ యొక్క యాక్సిడెంట్ని, సంఘటనని ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి ఆడేమన్నాడు, వాడు చూడండి, నీవు చూసిన రోడ్డు ప్రమాదం గురించి, అంటే వీడు చూసే డైరెక్ట్గా, మరి నువ్వు చూసేవని అడుగుతున్నాడు కాబట్టి వీడేమన్నాడు చూడండి, మర్నాడు ఉదయాన్నే ఆ విషయం అయిపోయింది అక్కడితోటి, ఇతను వాళ్ళకి సహాయం చేయవలసింది కాదు, చేశాడో అయిపోయింది. మర్నాడు ఉదయంలో పేపర్లో ఏం చేశారంట, ఆటో వారిదే, ట్రక్ ఆటో వారిదే తప్పిదం అన్నట్లుగా రాసుకొచ్చారంట పేపర్లోని. అంటే అడ్డంగా వచ్చేసాడు లారీకి, అందుకని గుద్దేశారు అన్నట్టుగా రాసుంటాడు బహుశా. కాబట్టి ఆ విషయాన్ని చూసి ఇతను ఏం చేశాడంట, కంగుతున్నాడట. అంతేకాకుండా ఇంకేమన్నాడు చూడండి, ఈ సంఘటన నేను ప్రత్యక్షంగా చూశాను, ఎవరు తప్పని నేను అంటుంది. ఈ సంఘటనలో ప్రధానంగా లారీ వారిదే ప్రథమ తప్పుగా భావించాలి. వెనక నుండి వెళ్ళి లారీని ఢీకొట్టడంతో వాళ్ళు చనిపోయారు అని చెప్తున్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ప్రధానమైనటువంటి సాక్షి, ప్రత్యక్ష సాక్షి కాబట్టి వీడు ఆ విషయాన్ని చాలా క్లియర్గా పత్రికా వారికి తెలియజేస్తున్నాడు. మీరు ఈ విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేసి, ఈ విషయాన్ని ఏమంటున్నాడు, పత్రికాముఖంగా అంటే ఆల్రెడీ కొన్ని పత్రికలు ఇలా రాసినాయి కాబట్టి మీరు ఈ పత్రిక ద్వారా విషయాన్ని తెలియజేసి మరణించిన వారికి, క్షతగాత్రుల కుటుంబాల వారికి న్యాయం జరిగేలా చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి, రైట్. చాలా అద్భుతంగా రాశాడు పారాగ్రాఫ్లో. ఏమంటున్నాడు, ఇదిగో ఇక్కడ ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి మీరు ఈ విషయాన్ని పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయండి. అంతేకాకుండా ఈ యొక్క మరణించిన వారికి
మరణించిన వారికి వారి కుటుంబాలకి న్యాయం జరిగేటట్లుగా చేయండి అని చెప్పని ఒక నివేదికను ఒకదాన్ని ప్రభుత్వం తరపున అదే ఏ వ్యక్తి యొక్క పత్రిక వాళ్ళకి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇది అతను చూసినటువంటి యాక్సిడెంట్ గురించి. ఓకేనా, రైట్. ఇది ఈ విధంగా నివేదిక రచన అనేది రాయడం జరుగుతుంది. ఓకేనా మాస్టర్. నెక్స్ట్ ఇంకేమన్నాడు, మహిళలపై జరుగుతున్నటువంటి యాసిడ్ దాడులు. ఇది కూడా సేమ్ అంతే. ఈ మధ్యకాలంలో మహిళలపై యాసిడ్ దాడులు విపరీతంగా పెరిగిపోయి దాంట్లో కొంతమంది ఉద్రేకం కుర్రకారు మత్తు మందులను సేవించి వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి స్త్రీల మీద అమ్మాయిల మీద విపరీతంగా దాడులకి యాసిడ్ దాడులకి పాల్పడుతున్నారు. ఈ యొక్క యాసిడ్ దాడుల్లో మన రాష్ట్రంలో ఇంతమంది ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా జరిగినటువంటి సంఘటనలు ఉంటాయిగా, 1-2 సంఘటనలు పలానా ప్రాంతంలో ఈ విధంగా సంఘటన జరిగింది. ఓకేనా, ఆ సంఘటన మర్చిపోకముందే మరొక సంఘటన ఈ విధంగా జరిగింది. శ్రీలక్ష్మి మీద దాడి జరిగింది విశాఖపట్నంలో. ఆ సంఘటన మర్చిపోకుండా ముందే హైదరాబాద్లో మరొక వారం రోజుల క్రితమే హైదరాబాద్లో మరొక సంఘటన జరిగింది. ఇది చాలా బాధాకరము అని చెప్పని దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే విషయాన్ని ఈ విధంగా మహిళలపై జరిగేటువంటి యాసిడ్ దాడుల గురించి కూడా మనం ఈ యొక్క నివేదిక రూపంలో మనం ఒక పారాగ్రాఫ్, పెద్ద పారాగ్రాఫ్ వచ్చేటట్టుగా రాస్తే కనుక దీనికి మనకి 15 మార్కులు కేటాయించడం అనేది జరిగింది. ఓకేనా మాస్టర్, రైట్. ఇది నివేదిక రచన. చూడండి ఒకసారి, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటిల్లో లేఖారచన అనే దాని గురించి చూసాం. లేఖారచనలో కొన్ని విషయాలు తెలియజేసుకున్నాం. ఆ తర్వాత నివేదిక రచన అనే దాని గురించి కూడా మనం చూసామండి. నివేదిక రచన అయింది. నెక్స్ట్ వ్యాసాలండి. చాలా 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 ఇంపార్టెంట్. దీనికి 25 మార్కులు కేటాయించడం జరిగింది. 25 మార్క్స్ కేటాయించడం అనేది జరిగింది. ఏంటవి? వ్యాసరచన. మరి దీంట్లో చూద్దాం ఒకసారి. దీంట్లో 3 వ్యాసాలు ఇస్తాడు, ఒకదానికి సమాధానం రాయాలండి. క్రింది వానిలో ఒకదానికి వ్యాసాన్ని రాయండి. నీకు నచ్చిన దాన్ని ఏదో దాన్ని ఎంచుకోవచ్చు. ఓకేనా, ఏంటవి? ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు, కరోనా నిర్వచనం, వ్యాప్తి నివారణ చర్యలు, టీకా, భారతదేశం సాధారణ ఎన్నికలు. ఇవి మనకి వ్యాసంలో ఇచ్చినటువంటి ప్రధానమైన అంశాలు. దీంట్లో మీకు ఒక 2 విషయాలు చెప్తాను, మిగతా వాటిని మీరు చూద్దరు కానీ ఏ విధంగా రాయాలి ఏంటనేది. ఇక్కడ వ్యాసాన్ని రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కనుక విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాలి. ఏదైతే విషయం ఉందో ఆ విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాలి. అలాగే ఉపోద్ఘాతం ఉండాలి, ముగింపు ఉండాలి. వ్యాసం రాసేటప్పుడు ఉపోద్ఘాతం అంటే స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ చేసేటప్పుడు ఉపోద్ఘాతం చెప్పాలి. ఆ తర్వాత లాస్ట్లో ముగింపు అనేది కూడా సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయాలి. లేదా ఏదైనా విషయం వస్తే కనుక దాన్ని సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయవలసి ఉంటుంది. ఏదైనా విషయం గురించి చెప్పాల్సినప్పుడు. ఓకేనా, సైడ్ హెడ్డింగ్లు పెట్టి మనం రాయవలసి ఉంటుంది వ్యాసం రాసేటప్పుడు. అలాగే వ్యాసం రాసేటప్పుడు గ్రాంథిక భాషా పదాలను ఉపయోగించవలసిన అవసరం లేదు. అలాగే అరసున్నాలు ఉంటాయిగా, అలాంటి అరసున్నాలను ఉపయోగించవలసిన అంశాలు లేవండి. వ్యాసం రాసేటప్పుడు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వ్యవహారిక భాషను మాత్రమే ఉపయోగించాలి. అంటే ఏంటి మాస్టారు? వ్యవహారిక భాష అంటే ఏంటంటే వ్యవహారిక భాష అంటే మనం ఏ భాషలో మాట్లాడుతున్నామో అలాంటి భాష. పత్రికల్లోనూ వార్తాపత్రికల్లోనూ ఉపయోగించేటువంటిది, అలాగే న్యూస్ ఛానల్స్లో చదివేటువంటి భాషను చూసారా, అదే వ్యవహారిక భాష. మనం మాట్లాడేటువంటి భాషే వ్యవహారిక భాషగా చెప్తాం. కాబట్టి గ్రాంథిక భాషా పదాలు, సంస్కృత భాషా పదాలు ఉపయోగించి రాయవలసిన అవసరం లేదు. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాలి. విషయం పెద్దగా ఉంటే దాన్ని పేరాల కింద విభజించి రాయవలసి ఉంటుంది. లేదు అనుకుంటే కనుక చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటే కనుక వాటిని సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయవలసి ఉంటుంది. ఓకేనండి, సైడ్ హెడ్డింగ్ పెట్టి రాయవలసి ఉంటుంది. స్టార్టింగ్లో ఉపోద్ఘాతం రాయాలి, చిట్ట చివరిలో ముగింపు అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇది వ్యాసంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఓకేనా, అలాగే అరసున్నాలు లాంటివి పాటించవలసిన అవసరం లేదు. అలాగే మాండలిక పదాలను ఉపయోగించకూడదు. వ్యాసంలో గుర్తుపెట్టుకోవాల్సింది మంచి విషయం ఇది. మాండలిక పదాలను ఉపయోగించకూడదు. అంటే ఏంటి మాస్టారు అని చెప్పంటే కనుక మాండలికాలు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన కొన్ని పదాలు ఉపయోగిస్తారు. అలాంటి పదాలను ఉపయోగించకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం, విజయనగరం లాంటి ప్రాంతాలకు వెళ్ళామనుకోండి, అక్కడ సొమ్ములు అనే పదం ఉంటుందండి. సొమ్ములు అంటే అర్థం ఏంటి? సొమ్ములు అంటే అర్థం ఏంటి అంటే కనుక చూడండి, మరి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో సొమ్ములు అంటే ఆభరణాలు అని అర్థం అండి. ఆభరణాలు అని అర్థం. కాబట్టి మామూలు మిగతా ప్రాంతాల్లో సొమ్ములు అంటే డబ్బులు అనే అర్థం వస్తుందండి. కాబట్టి అదిగో అలాంటి మాండలిక పదాలు ఉపయోగించకూడదు. అలాగే కొన్ని ప్రాంతాల్లో గోంగూర అనే పదం ఉంటుందండి. అది అందరికీ తెలిసినటువంటి పదం ఇది. మరి దీన్నే కొన్ని చోట్ల ఏమంటారంటే పుంటి కూర అనే పదంతో ఉపయోగిస్తారండి. మరి ఇలాంటి పుంటి కూర అనేటువంటి పదాలను ఉపయోగించకూడదు. ఓకేనా, అలాగే
కొన్ని మాండలిక పదాలు, ఇలాంటి మాండలిక పదాలు అనే వాటిని ఉపయోగించకూడదు వ్యాస రచనలో అని చెప్తున్నాడండి. రైట్. మరి ఇప్పుడు ఇలాంటి వ్యాసానికి సంబంధించిన విషయాలను ఒకసారి చూద్దామండి. దాంట్లో మొట్టమొదటిగా ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు. రెండవది ఏంటంట కరోనా నిర్వచనం, వ్యాప్తి, నివారణ చర్యలు, టీకా అనే పదం ఉపయోగించాడండి. తర్వాత భారతదేశం సాధారణ ఎన్నికలు, భారతదేశము మరియు సాధారణ ఎన్నికలు అనే వాటి గురించి చెప్తున్నాడు. 3 వ్యాసాలు ఇచ్చాడు. దాంట్లో నీకు నచ్చిన వ్యాసాన్ని ఎంచుకుని నీట్గా ఆన్సర్ రాయొచ్చు. ఓకేండి, చాలా చాలా ఈజీగా వీటిల్లో మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. గమనించండి అభ్యర్థులారా. ఓకేనా. రైట్, చూద్దాం. ముందుగా దాంట్లో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అండ్ సంక్షేమ పథకాలు అని చెప్పి అన్నాడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ప్రస్తుత కాలంలో ఏ ప్రభుత్వం ఉందో అదే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు. మరి మన ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఏది రాసినా సరే, అది సంక్షిప్త రచన రాసినా, నివేదిక రాసినా, పారాగ్రాఫ్ రాసినా, లేదంటే కనుక వ్యాసం రాసినా, ఏమి రాసినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఈ యొక్క పథకాలకి వీటికి వ్యతిరేకంగా రాయకూడదు. గుర్తుపెట్టుకో. ఆ పార్టీ నీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. కానీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ రాయాలి తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని దూషిస్తూ ఏ విషయాలు రాయకూడదు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నీ కూడా పాజిటివ్గా రాయాలి తప్ప నెగిటివ్గా ఏది రాయకూడదు. ఓకేనమ్మా. రైట్. సరే, చూద్దాం. దాంట్లో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు. మరి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు అనే వాటిని మనం చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది, అంటే మన ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు రాసుకోవడం ఉత్తమమైన విషయం. మరి మన ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అనే వాటి గురించి తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుంది. దీన్ని వ్యాసం కింద రాయాలి కాబట్టి గుర్తుపెట్టుకున్నామా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పారాగ్రాఫ్ కింద స్టార్ట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తుంది. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఏంటవి అని చూస్తే కనుక మరి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు, ఒకటి వైఎస్ఆర్ రైతు భరోసా. వైఎస్ఆర్ రైతు భరోసా. ఓకేనా. 2 వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఓకేనా. 2 వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. 3 అమ్మ ఒడి. 4 పింఛన్ల పెంపు. 5 పేదలందరికీ ఇల్లు. 6 ఫీజు రియంబర్స్మెంట్. 7 వైఎస్ఆర్ ఆసరా, అలాగే చేయూత. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. 8 మద్యపాన నిషేధం. 9 జలయజ్ఞం. ఓకే మాస్టర్. రైట్, చూద్దాం.
మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి చెప్పమన్నాడు. మరి మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9 రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నవరత్నాలు అనేటువంటి పేరుతో పేర్కొంటున్నారండి. వీటిని నవరత్నాలు అనేటువంటి పేరుతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది మన యొక్క జగన్ గారి యొక్క ప్రభుత్వం అండి. మరి దీంట్లో ఏమేం పథకాలు ఉన్నాయి మాస్టారు, అసలు సంక్షేమ పథకాలు ఏంటి మాస్టర్ మన ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నాయి అని చెప్పంటే కనుక చూడండి ఏంటవి. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం, అమ్మ ఒడి, పింఛన్ల పెంపు పథకం, అలాగే పేదలందరికీ ఇల్లు కట్టించేటువంటి పథకం, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పథకం, వైఎస్ఆర్ ఆసరా, అలాగే వైఎస్ఆర్ చేయూత, మద్యపాన నిషేధం అనేటువంటి పథకం, అలాగే జలయజ్ఞం అనేటువంటి పథకాన్ని కూడా మన యొక్క ప్రభుత్వం అందిస్తుందండి. మరి దీంట్లో ఒక్కొక్క పథకం గురించి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క పథకాన్ని గురించి వాటికి సంబంధించిన విషయాలని కూడా అక్కడ వివరించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పథకం గురించి చెప్పామంటే ఆ పథకానికి సంబంధించిన విషయాలు ఏంటో కూడా తెలియచేయాలి. కాబట్టి ఆ విషయాలు ఏంటో చూద్దామండి. దాంట్లో మొట్టమొదటిగా ఏమనుకున్నాం, వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పన్నాం. కాబట్టి ఈ రైతు భరోసా పథకాన్ని ఎందుకు అందజేస్తారు అంటే కనుక రైతులకి ఆర్థిక సహాయం కోసం. ఎప్పుడు అంటే కనుక పంట కాలంలో చూద్దామండి. పంట కాలంలో ఆర్థిక భరోసా ఎవరికి, రైతుకి. పంట కాలంలో రైతుకి ఆర్థిక భరోసా కోసం ఇచ్చేదే రైతు భరోసా పథకం అండి. అంటే ఆర్థికంగా సహాయం చేస్తారు. ఈ సహాయం చేసేటువంటి ఈ యొక్క దీనికోసం ఏడాదికి 13,500 రూపాయల చొప్పున రైతుకి ఏం చేస్తారమ్మా, ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసాలో భాగంగా ఏడాదికి ఎంత ఇస్తారంట, 13,500 రూపాయలు ఇస్తారండి. ఎవరు, మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క 13,500 రూపాయలు 5 సంవత్సరాలకి 67,500 రూపాయలు కింద ఈ యొక్క అవార్డు, ఈ యొక్క భరోసా పథకం, సంక్షేమ పథకం కింద ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ విషయాన్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఏమని అంటే కనుక ఇదిగో వైఎస్ఆర్ రైతు భరోసా అనేది పంట కాలంలో పెట్టుబడి పెట్టేటప్పుడు రైతుకి ఆర్థిక సహాయం చేయడం కోసం ప్రవేశపెట్టింది ఈ యొక్క రైతు భరోసా. అంటే ఉద్దేశం అని పేరుతో రాస్తామటండి. ఇది రైతు భరోసా అనే కార్యక్రమం చెప్పాం. ఈ ఉద్దేశం ఏ ఉద్దేశంతో మొదలుపెట్టారు, పంట కాలంలో రైతుకి ఆర్థిక భరోసా లేదా సహాయం చేయడం కోసం ప్రవేశపెట్టిందే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం. ఓకేనా. ఈ పథకం కింద సంవత్సరానికి 13,500 రూపాయలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సంవత్సరానికి 13,500 రూపాయలు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది దీనికి ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి చెబుతున్నాడండి. రైట్. తర్వాత అసలు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు ఇది కూడా రాయాల్సి ఉంటుందండి. ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే కనుక 2019 అక్టోబర్ 15వ తారీఖున ఎక్కడ ప్రారంభించారు మరి అంటే కనుక నెల్లూరు జిల్లాలో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అంటే దీనికి సంబంధించినటువంటి సంక్షిప్త వివరణ ఒకటి తెలియజేస్తాం. ఎందుకంటే 9 పథకాల గురించి వివరించుకుంటూ వెళ్ళాలండి. 9 పథకాల గురించి వివరించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, ఒక పథకం ఉందో దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చెప్పుకోవాలి. దాంట్లో మొట్టమొదటిది ఏం కొనుక్కున్నామంటే రైతు భరోసా, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అనుకున్నాం. ఈ రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు ఇస్తారంటే కనుక పంట కాలంలో, అంటే పంట వేసేటువంటి సందర్భంలో, పెట్టుబడి పెట్టేటువంటి సందర్భంలో రైతుకి ఆర్థిక భరోసా లేదా ఆర్థిక సహాయం చేయడం కోసం ఇచ్చేదే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎంత ఇస్తుందమ్మా రైతులకి 13,500 రూపాయలు రైతు యొక్క అకౌంట్లో వేయడం అనేది జరుగుతుందండి. మరి ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారండి అంటే కనుక 2019 అక్టోబర్ 15వ తారీఖున ప్రవేశపెట్టారు. మరి దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే కనుక ఎప్పుడు ప్రారంభించారంటే నెల్లూరు జిల్లాలో ఈ యొక్క పథకాన్ని మొట్టమొదటిసారిగా మన యొక్క జగన్ గారు దీన్ని ప్రారంభించినట్టుగా చెప్పడం జరుగుతుందండి. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ రెండవది ఏంటి, ఆరోగ్యశ్రీ. ఇది ఫస్ట్ వన్. ఆరోగ్యశ్రీ
దీనికి సంబంధించిన విషయాలను ఒకసారి చూద్దామండి. మరి ఈ ఆరోగ్యశ్రీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే కనుక ఆ పేరులోనే ఉంది, ప్రజలందరికీ ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రజలందరికీ ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడమే ఆరోగ్యశ్రీ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఓకేనా, రైట్. చూద్దాం. ఉచిత వైద్యం ఉద్దేశం ఏంటంటే కనుక ఉచిత వైద్యం అందించడం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉచిత వైద్యం ప్రజలందరికీ కూడా అందించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరి యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎలా ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అనే అంశాలను చూసినట్లయితే కనుక దీన్ని 2020 ఓకే అండి 2020లో మన యొక్క దీన్ని జనవరి 3వ తేదీన 2020 జనవరి 3వ తేదీన ఈ యొక్క పథకాన్ని మన యొక్క జగన్ గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ యొక్క పథకాన్ని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ యొక్క జగన్ గారి కంటే ముందే వీళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007 సంవత్సరంలోనే ఆయన వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. 2007 సంవత్సరంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెస్ట్ గోదావరి డిస్టిక్లో దీన్ని తాడేపల్లిగూడెంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఆ పథకానికి మళ్ళీ మన యొక్క జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పేరుతోటి, అప్పట్లో కేవలం ఆరోగ్యశ్రీ అని ఉండేది, దాన్ని ఇప్పుడు మన ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకంతో దీన్ని పేరు మార్చడమే కాదు, దీంతో పాటుగా కొన్ని వ్యాధులను కూడా చేర్చిందండి. అంతకుముందు కొన్నిటికి మాత్రమే పరిమితంగా ఉండేది. ఇప్పుడు ఇంచుమించుగా ఈ యొక్క పథకం కింద ఎంతమంది కంటే 2059 వ్యాధులకు చికిత్స అందిస్తారండి. 2059 వ్యాధులకు 2059 వ్యాధులకు చికిత్స అందించడం అనేది జరుగుతుంది. 2059 వ్యాధులకి ఈ యొక్క పథకం కింద ఉచితంగా చికిత్స అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకం ఎవరికి వర్తిస్తుంది మాస్టారు అంటే కనుక వైద్య ఖర్చులు 1000 రూపాయలు ఎవరికైతే దాటుతాయో వాళ్ళందరికీ కూడా 1000 రూపాయల కంటే పైన ఖర్చు అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళందరికీ వర్తించేటువంటి పథకమే మన యొక్క వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకము అనేటువంటి పథకంగా చెప్పడం జరుగుతుంది. రైట్, ఇది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం. ఇది అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఉచిత వైద్య సదుపాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ యొక్క పథకాన్ని 2020 జనవరి 3వ తేదీన మన యొక్క ప్రభుత్వం ప్రారంభిస్తే దీన్ని అంతకంటే ముందు కాలంలోనే 2007లోనే మన యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినట్లుగా చెప్పడం జరుగుతుంది. మరి వైద్య ఖర్చులు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందంటే వైద్య ఖర్చులు 1000 రూపాయలు దాటిన వారికి, 1000 రూపాయల కంటే ఎక్కువ దాటితే కనుక వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వైద్య సేవలు అనేవి జరుగుతుంది. దీంట్లో 2059 వ్యాధులకి ఉచితంగా వైద్యం చేయడం అనేది, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగిందండి. రైట్, ఆ తర్వాత మరొక పథకం ఏంటి అంటే కనుక అమ్మఒడి. ఈ అమ్మఒడి పథకాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, అలా ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటి చూద్దామండి. మరి అమ్మఒడి పథకం యొక్క ఉద్దేశం ఏమిటి, ఇది కూడా రాయాలి. అమ్మఒడి పథకం ఏంటో దాని ఉద్దేశం ఏంటో కూడా రాయాలి. కాబట్టి చూడండి, పిల్లల చదువుకోవడానికి నాణ్యమైన విద్యను అందించడం కోసం, పిల్లల చదువుకి కావాల్సినటువంటి నాణ్యమైన విద్యను అందించడం కోసం ఓకేనా తల్లుల అకౌంట్లోకి లేదా సంరక్షకుల అకౌంట్లోకి ప్రభుత్వం నేరుగా అకౌంట్లోకి మనీ పంపించడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ విధమైన కరప్షన్ లేకుండా డైరెక్ట్గా తల్లి లేదా సంరక్షకుల యొక్క అకౌంట్లోకి అమౌంట్ రావడం అనేది జరుగుతుందన్నమాట అండి. మరి యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2020 జనవరి 9వ తేదీన 2020 జనవరి 9వ తేదీన ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు మన యొక్క జగన్ గారు. ఎక్కడి నుంచి ప్రారంభించారు అంటే కనుక చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి PVKN గవర్నమెంట్ కాలేజీలో. ఎక్కడి నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు అంటే కనుక చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి PVKN అనేటువంటి దాని నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినట్లుగా చెప్పడం జరుగుతుందండి. PVKN అనేటువంటి గవర్నమెంట్ కాలేజ్ అండి, గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ కాలేజ్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు మన యొక్క జగన్ గారు. ఇప్పుడు 2020 జనవరి 9వ తేదీన ప్రారంభించారు. ఎవరికి ఎందుకోసం ఇది అంటే కనుక పిల్లలకి నాణ్యమైన విద్యను అందించడం కొరకు తల్లుల యొక్క అకౌంట్లు లేదా సంరక్షకుల అకౌంట్లో వేస్తారు. ఎంత వేస్తారు సార్ అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు
సంవత్సరానికి 15,000 రూపాయలని ఈ యొక్క పథకం కింద ప్రవేశపెట్టడం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక సంక్షేమ పథకంగా చెప్తున్నామండి. నెక్స్ట్ మరొక సంక్షేమ పథకాన్ని చూద్దామండి. 4వది అమ్మఒడి అయింది. ఆ తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ పథకం. మరి ఈ వైఎస్ఆర్ పెన్షన్ పథకం అనేదాన్ని మనం చూస్తే కనుక దీన్ని 2019 జూలై 8వ తేదీన ఈ యొక్క పథకాన్ని మన యొక్క సీఎం కార్యాలయం నుండి ప్రారంభించడం అనేది జరిగిందండి. వైఎస్ఆర్ పెన్షన్ అనేటువంటి పథకాన్ని 2019 జూలై 8వ తేదీన మన యొక్క సీఎం కార్యాలయం నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగిందండి. మరి ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, దేనికోసం, ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ ఇస్తారు అనే విషయాన్ని చూద్దామండి. వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇచ్చి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఎవరెవరికమ్మా? వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నాడండి. మరి దీంట్లో ఈ పెన్షన్ పథకంలోకి ఎవరు వర్తిస్తారు అంటే కనుక అంతకు ముందు అయితే కనుక 65 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈ పథకంలోకి వచ్చేవారు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే, కేవలం 60 సంవత్సరాలు నిండితే వాళ్ళందరికీ కూడా ఒక పెన్షన్ అనేది వర్తిస్తుంది. దాంట్లో 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి, అలాగే వితంతువులకి ఎవరెవరికి అందిస్తున్నారు చూద్దాం. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, అలాగే వితంతువులకి, అలాగే గీత కార్మికులు, నేత కార్మికులకి నెలకి 2,500 రూపాయల చొప్పున పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుందండి. 60 సంవత్సరాలు దాటిన వారికి, అలాగే వితంతువులకి అంటే భర్త లేనటువంటి స్త్రీలకి, అలాగే గీత కార్మికులకి, నేత కార్మికులకి 2,500 రూపాయలు ఇస్తున్నారండి. అలాగే వికలాంగులకి 3,000 రూపాయలు ఇస్తున్నారండి. ఎంతమ్మా? వికలాంగత్వంతో ఉంటే కనుక వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ కింద ప్రతి నెల అందిస్తుంది ప్రభుత్వం. అలాగే బోధకాలు, పక్షవాతం లాంటివి ఉంటే కనుక, ఎవరికైనా కనుక బోధకాలు కానీ పక్షవాతం కానీ ఉంటే కనుక వాళ్ళకి ప్రతి నెల 5,000 రూపాయలు పథకం కింద అందిస్తున్నారు. ప్రతి నెల 5,000 రూపాయలు ఈ యొక్క పథకం కింద అందిస్తున్నారు. ఎవరికి? బోధకాలు, పక్షవాతం లాంటివి ఉంటే కనుక 5,000 రూపాయలు అందిస్తున్నారండి. అలా కాకుండా డయాలసిస్ క్యాండిడేట్స్ కానీ, తలసేమియా లాంటి వ్యాధులు ఉన్న వారికి ప్రతి నెల 10,000 రూపాయలు ప్రభుత్వం పెన్షన్ కింద అందజేయడం జరుగుతుంది. ఇది ఎవరికంటే పేదవారికి, వికలాంగులకి, వృద్ధులకి ఆర్థిక భరోసా కల్పించడమే ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం. ఈ యొక్క పథకాన్ని 2019 జూలై 8వ తేదీన ప్రభుత్వం ప్రారంభించినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇదే వైఎస్ఆర్ పెన్షన్ పథకం అనేటువంటి పథకం అండి. ఆ తర్వాత పేదలందరికీ ఇల్లు. పేదలందరికీ ఇల్లు అనేటువంటి పథకం. ఏంటి సార్ ఈ పేదలందరికీ ఇల్లు అనేటువంటి పథకాన్ని చూస్తే కనుక ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం ఏంటి, అలా దీని ఉద్దేశం ఏంటంటే కనుక పేదరికంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు కల్పించడమే ప్రధాన ఉద్దేశం. పేదరికంలో ఎవరైతే కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లును ఇవ్వడమే ప్రధాన ఉద్దేశం. మరి ఈ పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకైతే కనుక 1 సెంటు భూమిలో ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందండి. 1 సెంటు భూమిలో ప్రభుత్వమే, స్థలం కూడా ప్రభుత్వమే ఇస్తుంది, ఆ ప్రభుత్వమే ఇల్లు కూడా కట్టివ్వడం అనేది జరుగుతుంది 1 సెంటు భూమిలో. లేదా గ్రామీణ ప్రాంతాలు అయినట్లయితే కనుక సెంటున్నర భూమిలో వాళ్ళకి ఇల్లు కట్టించడం అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. మరి ప్రభుత్వం యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏంటి అంటే కనుక 5 సంవత్సరాలలో 25 లక్షల ఇండ్ల నిర్మాణం చేయాలనేది ఈ యొక్క పేదలందరికీ ఇల్లు అనేటువంటి కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే అండి. పేదలందరికీ ఇల్లు యొక్క ప్రధాన సంక్షేమ పథకం యొక్క ప్రధాన ప్రభుత్వ లక్ష్యం ఏంటి అంటే కనుక 5 సంవత్సరాలలో ఎంతండి 25 లక్షల ఇళ్ల నిర్మాణం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2020 డిసెంబర్ 25న తూర్పుగోదావరి జిల్లాలో దీన్ని ప్రారంభించడం అనేది జరిగిందండి. ఈ యొక్క పథకాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఎక్కడది? కొమరగిరి అనేటువంటి పట్టణంలో.
కొమరగిరి అనేటువంటి గ్రామంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి గ్రామంలో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినట్టుగా చెప్తున్నామండి. ఏంటది? పేదలందరికీ ఇల్లు. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే కనుక 5 సంవత్సరాల కాలంలో 25 లక్షల మందికి ఇల్లుని కట్టించడం. పట్టణ ప్రాంతాల్లో స్థలం ఎంత ఇస్తారంటే 1 సెంటు భూమి ఇస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక సెంటున్నర భూమి ఇచ్చి పేదలకి ఒక ఇల్లుని నిర్మించడం అనేది చేస్తున్నారు అన్నమాట అండి. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అండి. ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని ఒకసారి చూద్దామండి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి దానికి ఏంటి అంటే కనుక పేదవారి పిల్లల యొక్క చదువులకు అయ్యేటువంటి ఖర్చులు ప్రభుత్వమే భరించడం ప్రధాన ఉద్దేశం అండి. పేదవాళ్ళ పిల్లలకి అయ్యేటువంటి పేదవాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఉండేటువంటి పిల్లలకి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా చదువుకు అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరించడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నామండి. మరి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనే దాంట్లో మరలా 3 భాగాలు ఉంటాయండి. ఏంటి ఈ 3 భాగాలు అంటే కనుక జగనన్న విద్యా కానుక. ఈ జగనన్న విద్యా కానుక అనే దాన్ని మనం గమనించినట్లయితే కనుక దీంట్లో 1వ తరగతి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు మనం చూసినట్లయితే కనుక పిల్లలందరికీ కూడా ఉచితంగా పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, షూలు, ఓకే అండి, టైతో సహా ప్రతి వస్తువుని కూడా పుస్తకాలు ప్రతి వస్తువుని కూడా ఉచితంగా అందించడమే జగనన్న విద్యా కానుక యొక్క పథకం యొక్క ఉద్దేశం అండి. ఓకేనా? ఉచితంగా అందించడం అనేది జగనన్న విద్యా కానుకలో భాగంగా జరుగుతుందన్నమాట అండి. ఇది జగనన్న అంటే కిట్ ఇచ్చేస్తారు మొత్తానికి, ఒక బ్యాగ్ని వాటిని కరెక్ట్గా స్కూల్ ప్రారంభమైన వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా ₹1 కూడా వాళ్ళు ఖర్చు పెట్టక్కర్లేదు, అన్నీ కూడా పాఠశాలలే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. పాఠశాల ద్వారా ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుందండి. తర్వాత రెండోది జగనన్న విద్యా దీవెన. ఒకటి జగనన్న విద్యా కానుక, ఇది పాఠశాలల్లో వాటిలో అమలవుతుంది. ఆ తర్వాత రెండోది ఏంటి? జగనన్న విద్యా దీవెన. మరి దీన్ని ఎవరికి అమలు చేస్తారంటే ITI చేసిన వాళ్ళకి, అలాగే మెడికల్లో, పాలిటెక్నికల్లో మొదలైన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క జగనన్న విద్యా దీవెన కానుకని ప్రభుత్వం ఇవ్వడం అనేది అందజేయడం అనేది జరుగుతుందండి. ఆ తర్వాత మూడవది జగనన్న వసతి దీవెన. ఇది ఎవరికి ఇస్తారు మాస్టర్ అంటే కనుక జగనన్న వసతి దీవెన అనేది కూడా ITI చేసిన వాళ్ళకి, అలాగే 1వ తరగతి నుంచి ITI దగ్గర నుంచి మొదలు పెట్టుకుని PG వరకు ఉన్నటువంటి విద్యార్థులు, పేద ప్రజల పిల్లలు ఉన్నటువంటి విద్యార్థులకి వాళ్ళు ఉండేటువంటి వసతికి వాళ్ళకి కావాల్సినటువంటి స్కాలర్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట అండి. ఓకేనా? ఇది జగనన్న వసతి దీవెన పథకం కింద వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించడం అనేది జరుగుతుంది. ఇది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు. ఫీజు రియంబర్స్మెంట్లో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయండి. 1 జగనన్న విద్యా కానుక, 2 జగనన్న విద్యా దీవెన, 3 జగనన్న వసతి దీవెన. ఈ 3 కూడా దీంట్లో ప్రధానంగా కనిపిస్తాయండి. నెక్స్ట్ మనం కూడా చూసినట్లయితే ఏంటది? వైఎస్ఆర్ ఆసరా. మరో పథకం వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి పథకం. ఈ యొక్క పథకాన్ని కూడా 2020 సెప్టెంబర్ 11వ తారీఖున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినట్లుగా జరుగుతుంది. ఎక్కడి నుంచి ప్రారంభించారంటే సీఎం కార్యాలయం, తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం కార్యాలయం నుండి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్ ఆసరా పథకం అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు. ఎప్పుడండి? 2020 సెప్టెంబర్ 11వ తేదీన ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినట్టుగా చెప్పడం జరుగుతుందన్నమాట అండి. మరి ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి మాస్టారు అంటే కనుక స్వయం సహాయక బృందాలకి, మహిళలకు, స్వయం సహాయక బృందాలు అయినటువంటి మహిళలకి 0 వడ్డీకే రుణాలను అందించడం, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా విడతల వారీగా రుణమాఫీ చేయడం, వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా విడతల వారీగా మాఫీ చేయడం అనేది, అప్పు మాఫీ చేయడం అనేది ఈ యొక్క పథకంలో ప్రధాన ఉద్దేశంగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట అండి. మరి ఈ యొక్క పథకాన్ని 2020 సెప్టెంబర్ 11వ తేదీన మన యొక్క ముఖ్యమంత్రి గారు సీఎం కార్యాలయం నుండి ప్రారంభించినట్టుగా చెప్పడం జరుగుతుందండి. ఈ వైఎస్ఆర్ ఆసరా పథకంలోనే భాగంగానే వైఎస్ఆర్ చేయూత కూడా ఉందండి. వైఎస్ఆర్ చేయూత. ఈ వైఎస్ఆర్ చేయూత ఏంటి మాస్టారు అని చెప్పంటే కనుక 45 నుండి చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది. వైఎస్ఆర్ చేయూత 45 నుండి 60 సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలకు, మైనారిటీ అంటే SC ST BC
మైనారిటీ మహిళలకు ఆర్థిక సహాయం అందజేయడం అంటే 18,000 రూపాయలు లేదా 15,000 రూపాయల కింద వీళ్ళకి ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీ వ్యక్తుల మైనారిటీకి సంబంధించిన మహిళలకి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది. దీని కింద ప్రతి ఏటా ఎంత చేస్తుందంటే ఆర్థిక సహాయం 18,750 రూపాయలు ఆర్థిక సహాయం. చూడండి, కరెక్ట్గా చెప్పాలంటే అమౌంట్ ఎంత అంటే 18,750 రూపాయలు. ఈ యొక్క ఏది వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలని వైఎస్ఆర్ చేయూత పథకం కింద అందజేస్తుంది. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఈ యొక్క అమౌంట్ అందజేస్తుంది. మరి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు మాస్టర్ అంటే 2020 ఆగస్టు 11వ తేదీన 2020 ఆగస్టు 11వ తేదీన ఈ యొక్క చేయూత పథకాన్ని అమలు చేసినట్లుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, రైట్. తర్వాత మరొక పథకం ఏది అంటే కనుక వైఎస్ఆర్ జలయజ్ఞం 8వది. వైఎస్ఆర్ జలయజ్ఞం. మరి ఈ వైఎస్ఆర్ జలయజ్ఞం ప్రకారం దీని యొక్క లక్ష్యం ఏంటంటే కనుక 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడం. ఓకే అండి, 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడం. ఏవి మనకు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులు, హంద్రినేవా, రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి కదా. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నూతనంగా 1 కోటి ఎకరాల భూమికి సాగునీరుని అందించడం ఏడాదికి. ఓకేనా, ప్రతి ఏడాది కూడా 1 కోటి ఎకరాల భూమికి సాగునీటిని అందించడం. అలాగే 2 కోట్ల మందికి త్రాగునీరుని అందించడం. 2 కోట్ల మంది ప్రజలకి త్రాగునీరుని అందించడం, 1 కోటి ఎకరాల భూమికి సాగునీరుని అందించడం ఈ యొక్క వైఎస్ఆర్ జలయజ్ఞం పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే అండి, వైఎస్ఆర్ జలయజ్ఞం పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. దీన్ని 2004వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన కాలం చేస్తే ఆ తర్వాత కాలంలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కార్యాలయం నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగిందన్నమాట అండి. వైఎస్ఆర్ జలయజ్ఞం అనేటువంటి పథకం అండి. లాస్ట్ వన్ ఏదంటే కనుక 9వ పథకం, నవరత్నాల్లో చిట్ట చివరిది. నవరత్నాలు సంక్షేమ పథకాలు మొత్తం 9. ఓకేనా, చిట్ట చివరిది ఏదంటే ఇంకా మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం ఏంటి మాస్టర్? మద్యపాన నిషేధం దీని యొక్క ప్రదేశం ఏంటంటే దీనిని మద్యపాన నిషేధం అనే దాన్ని ప్రభుత్వం మొత్తం మీద 3 దశలలో మద్యపానాన్ని కాలక్రమంగా నెమ్మదిగా అణిచివేయడం, తగ్గించడం అనేది, నిషేధించడం అనేది చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కనుక ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఇంచుమించుగా 40,000 బెల్ట్ షాపులని మూయించి వేసింది. ఈ యొక్క వైన్ షాపులు, మద్యం షాపులను కేవలం రెస్టారెంట్లు, బార్లకు మాత్రమే పరిమితం చేయడం అనేది జరిగింది అన్నమాట అండి. బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రమే పరిమితం చేస్తారు. ఈ యొక్క పథకం ప్రకారం పథకం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అది అమలైందా అమలు కాలేదు తర్వాత విషయం. మన యొక్క లక్ష్యం, ఆ సంక్షేమ పథకం యొక్క ఉద్దేశం ఏంటనేది మనం చెప్పడం అనేది ప్రధాన విషయం. ఓకేనా, కాబట్టి ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే కనుక 3 విడతలలో మద్యపాన నిషేధం చేయడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. దీని యొక్క ఉద్దేశం ఇది ప్రధానంగా. దానిలో భాగంగా మొదటి విడతలో ఇంచుమించుగా 40,000 బెల్ట్ అంటే వైన్ షాపులని రద్దు చేసి బార్ అండ్ రెస్టారెంట్లకు మాత్రమే పరిమితం చేస్తుంది వైన్ అమ్మేటువంటి విధానాన్ని. ఆ తర్వాత ప్రభుత్వమే ఈ యొక్క వైన్ అమ్మేటువంటి పథకాన్ని తీసుకుని ప్రభుత్వమే ఎక్కువ రేట్ల ద్వారా, అంటే దానివల్ల ఏమవుతుందంటే జనాభా తాగేటువంటి వారి సంఖ్య నెమ్మదిగా కాలక్రమంలో తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది వైఎస్ఆర్ మద్యపాన నిషేధ పథకంగా చెప్పడం జరుగుతుంది. ఇవి పథకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. చూడండి మాస్టర్, ఒకసారి మనకి వ్యాసాన్ని రాస్తున్నాం. ఆ వ్యాసంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే సంక్షేమ పథకాలు అన్నాడు. మరి సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి చూసినట్లయితే 9 రకాల సంక్షేమ పథకాలని నవరత్నాలు అనేటువంటి పేరుతో అమలు చేస్తుంది. నవరత్నాలు అనే పేరుతో అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అలాగే వైఎస్ఆర్ అమ్మఒడి, వైఎస్ఆర్ పింఛన్ల పెంపు పథకం, అలాగే పేదలందరికీ ఇల్లు నిర్మించేటువంటి సంక్షేమ పథకం, ఫీజు రియంబర్స్మెంట్ సంక్షేమ పథకం, వైఎస్ఆర్ ఆసరా మరియు అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం, మద్యపాన నిషేధ పథకం, జలయజ్ఞం అనేటువంటి పథకాలని ప్రభుత్వం మనకి అందజేయడం జరుగుతుందండి. దాంట్లో మొట్టమొదటి పథకం ఏంటంటే వైఎస్ఆర్ రైతు భరోసా.
పంటలు వేసేటువంటి సందర్భంలో పెట్టుబడి పెట్టుకోవడానికి రైతులకి ఆర్థిక సహాయం చేయడమే ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం. దీనిలో భాగంగా రైతులకి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు అందజేస్తుందండి. 2019 అక్టోబర్ 15వ తేదీన ఈ యొక్క పథకాన్ని నెల్లూరు జిల్లాలో మన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ రెండవది ఆరోగ్యశ్రీ. ఈ యొక్క పథకాన్ని ఉద్దేశం ఏంటంటే కనుక ఉచిత వైద్యాన్ని అందించడమే ప్రధాన యొక్క ఉద్దేశం. దీన్ని 2020 జనవరి 3వ తేదీన జనవరి 3వ తేదీన యొక్క పథకాన్ని ప్రారంభించినట్లుగా చెప్పడం జరుగుతుంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఈ పథకాన్ని 2007లోనే మన యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనేటువంటి పేరుతో ప్రారంభించారు. అయితే ప్రస్తుత కాలంలో దీన్ని 2020 సంవత్సరంలో దీనిలో కొద్దిగా మార్పులు చేసి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పేరుతోటి 2059 వ్యాధులకి ఉచితంగా వైద్యం చేయడం అనేది ఈ యొక్క పథకం యొక్క ప్రధాన ఉద్దేశం, లక్ష్యంగా చెప్తున్నామండి. ఆ తర్వాత అమ్మఒడి అనేటువంటి పథకం అండి. ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2020 జనవరి 9వ తేదీన చిత్తూరు జిల్లాలో పీవీకేఎన్ గవర్నమెంట్ కాలేజీల యొక్క పథకాన్ని ప్రారంభించారమ్మ. మరి దీని కింద అమ్మఒడి కింద విద్యార్థులకి తల్లికి లేదా సంరక్షకునికి 15,000 రూపాయలు అందజేస్తారు. ఎందుకంటే కనుక నాణ్యమైన విద్యను పిల్లలకు అందించడమే ప్రధాన ఉద్దేశం ఈ యొక్క పథకం యొక్క ఉద్దేశం అండి. తర్వాత వైఎస్ఆర్ పింఛన్ పథకం. ఈ యొక్క పథకాన్ని 2019 జూలై 8వ తేదీన ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది వృద్ధులకి వికలాంగులకి ఆర్థిక భరోసా ఇవ్వడమే ప్రధాన ఉద్దేశంగా చెప్తున్నారండి. మరి ఈ పథకంలో భాగంగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు కానీ వితంతువులకు కానీ గీత నేత కార్మికులకు మనం చూసినట్లయితే 2,500 రూపాయలు నెల ఇస్తున్నారు. అలాగే వికలాంగులు అయితే కనుక వాళ్ళు 3,000 రూపాయలు అందజేస్తున్నారు. బోధకాలు పక్షవాతం వస్తే కనుక 5,000 రూపాయలు అందజేస్తున్నారు. డయాలసిస్ లాంటి పేషెంట్లకి అయితే కనుక నెలకి 10,000 రూపాయల కింద ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద అమలు చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ పేదలందరికీ ఇల్లు అనేటువంటి పథకం చూసినట్లయితే కనుక 2020 డిసెంబర్ 25 నుండి దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క పేదలందరికీ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే కనుక 5 సంవత్సరాలలో 25 లక్షల మందికి ఇల్లుని కట్టించి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పథకం అండి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని మనం చూసినట్లయితే ఇదేంటంటే కనుక పేద పిల్లలకి చదువుకు అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఇది మరలా 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే జగనన్న విద్యా కానుక. ఈ జగనన్న విద్యా కానుకలో భాగంగా కిట్లను ప్రవేశపెడతారు. ఏంటో కిట్స్ పెడతారని చెప్పంటే కనుక పుస్తకాలు, ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో పుస్తకాలు, ఓకేనా, వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా బూట్లు, షూలు అలాగే యూనిఫామ్ ప్రతి అంశాన్ని కూడా విద్యార్థులకి ఉచితంగా ప్రభుత్వమే అందజేయడం అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ తర్వాత జగనన్న విద్యా దీవెన. ఈ జగనన్న విద్యా దీవెన మనం చూసినట్లయితే ఐటీఐ, మెడికల్, పాలిటెక్నిక్ మొదలైన చదివిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అందజేస్తుంది. తర్వాత జగనన్న వసతి దీవెన. దీన్ని ఐటీఐ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పీజీ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వసతి సదుపాయాలు, భోజన సదుపాయాలకు అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించడం అనేది జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ జగనన్న వసతి దీవెన అనేటువంటి పథకం అన్నమాట అండి. ఓకేనా, రైట్. ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసరా అనేటువంటి అంశాన్ని చూద్దామండి. వైఎస్ఆర్ ఆసరాలోకి వచ్చేసరికి 2020 సెప్టెంబర్ 11 ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా ఏం చేస్తారంటే స్వయం సహాయక బృందాలు, అంటే స్వయం సహాయక సంఘాలు ఉంటాయి, డ్వాక్రాలు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా 0 వడ్డీకే ఆర్థిక సహాయం చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా చెప్పడం అనేది జరుగుతుంది. రుణం అందిస్తారు. అంతేకాకుండా వీళ్ళకు ఉన్నటువంటి అప్పుని విడతల వారీగా 4 సంవత్సరాల్లో వీటి యొక్క అప్పునంతా కూడా రుణమాఫీ చేయడం అనేది జరగడం అనేది, అప్పు మాఫీ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క పథకాన్ని మన యొక్క సీఎం గారు 2020 సెప్టెంబర్ 11 తేదీన సీఎం కార్యాలయం నుంచి దీన్ని ప్రారంభించడం అనేది జరిగిందండి. తర్వాత వైఎస్ఆర్ చేయూత. ఇదేవరికి అంటే కనుక 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారికి, ఓకేనా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తారు. అది ఎంత అంటే కనుక 18,750 రూపాయలు కింద ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం కింద ప్రతి సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి అందజేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వైఎస్ఆర్ జలయజ్ఞం చూద్దామండి. 1 కోటి ఎకరాల సాగునీరు 1 కోటి ఎకరాల భూమికి సాగునీరు అందించడం, 2 కోట్ల మంది జనాభాకి త్రాగునీటి సదుపాయాలను కల్పించడం అనేది ఈ యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత లాస్ట్ది ఏంటంటే కనుక మద్యపాన నిషేధం. ఇది 3 దశల్లో ప్రభుత్వం వీటిని మద్యపానాన్ని నిషేధించడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్నటువంటి పథకమే మద్యపాన నిషేధ పథకం. ఇలాగా ప్రభుత్వం
ప్రభుత్వం మనకి ఈ యొక్క పథకాలని ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. నవరత్నాలు అనేటువంటి పేరుతో ప్రజలకి అందిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది అని చెప్పని రాసి ఓకేనా ఈ యొక్క పథకాల గురించి విషయాలను కూడా వివరించేసి చివరిలో ముగింపు చేయడం అనేది జరుగుతుందన్నమాట అండి. ఇది ఏంటమ్మా వ్యాస రచనలో భాగంగా ఇది చెప్తామన్నమాట అండి. వ్యాసరచనలో భాగంగా దీన్ని పేర్కోవడం అనేది జరిగింది. రైట్. ఆ తర్వాత ఇలాంటి వ్యాసరచన ఇంకేమి ఇచ్చాడు వాడు? కరోనా నిర్వచనం, వ్యాప్తి, నివారణ చర్యలు, టీకా. మరి కరోనాకు సంబంధించిన విషయాలు, అలాగే వ్యాప్తి వాటి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది వాటికి సంబంధించిన విషయాలని, అలాగే వాటికి నివారణ చర్యలు ఏంటి, దానికి టీకా ఏ విధంగా వేసుకోవాలి ఏంటి ఇవన్నీ విషయాల్ని చేస్తున్నాడు. భారతదేశంలో సాధారణ ఎన్నికలు అనే దాని గురించి కూడా చెప్తున్నాడు. భారతదేశంలో సాధారణ ఎన్నికలు ఎప్పటి నుంచి వచ్చినాయి ఏంటి వాటికి సంబంధించిన విషయాలు ఏంటి అనేది కూడా వ్యాస రూపంలో రాయడమే. దాంట్లో కరోనా గురించి రాస్తున్నాం, కరోనా అసలు ఎప్పుడు వచ్చింది, దానికి విషయం ఏంటి, దాని వ్యవహారం ఏంటి అనే విషయాలన్నీ కూడా దాంట్లో పేర్కొంటాం. అలాగే సాధారణ ఎన్నికల గురించి రాస్తాం. సాధారణ ఎన్నికలు అనేవి భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1951-52 సంవత్సరాల్లో ఈ యొక్క ఎన్నికలు అనేవి సాధారణ ఎన్నికలు అనేవి భారతదేశంలో ప్రారంభమైనట్టుగా చెప్పడం జరుగుతుంది. మరి 2019 వరకు ఈ యొక్క ఎన్నికలు 17 సార్లు సాధారణ ఎన్నికలు జరిగినాయండి. సాధారణ ఎన్నికలు అంటే ఏమిటంటే కనుక రాష్ట్రాలలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్ర అసెంబ్లీలలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికలనే సాధారణ ఎన్నికలు అంటారు. వీటితో పాటుగా పార్లమెంటు సభ్యులకు జరిగేటువంటి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఎన్నికలనే సాధారణ ఎన్నికలు అని చెప్పడం జరుగుతుందండి. మరి ఈ సాధారణ ఎన్నికలు 2019 నాటికి ఎన్నిసార్లు జరిగినాయి అంట? 17 సార్లు సాధారణ ఎన్నికలు జరిగినాయి. 2024లో 18వ సారి సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఓకేనా. మరి ఈ యొక్క సాధారణ ఎన్నికల్లో ఎలాంటి నియమాలు పాటిస్తారు? ఎన్నికల నియమావళి ఎవరు? ఓకేనా. ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు? భారతదేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? అలాగే మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు? అలాగే ఈ సాధారణ ఎన్నికల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయి కాలక్రమంలో? స్టార్టింగ్లో ఎంత వయసు ఉంటే ఓటు హక్కు ఇచ్చేవారు, ఆ తర్వాత ప్రస్తుత కాలంలో ఎంత వయసు ఉంటే ఓటు హక్కు ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా దాంట్లో పేర్కోవడం మంచిదండి. ఆ తర్వాత ఇంకేం పేర్కోవాలంటే కనుక ఈ యొక్క వయసుతో పాటుగా ప్రస్తుత కాలంలో వయసు ఎంత, ఎన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం పేర్కోవాల్సి ఉంటుంది. ఇవి సాధారణ ఎన్నికలు. అంతేకాకుండా ఈ యొక్క ఎలక్షన్ విధానంలో వచ్చినటువంటి మార్పులను కూడా పేర్కోవచ్చు అండి. ఎలక్షన్ విధానంలో ఈవీఎంలను ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? బ్యాలెట్ పేపర్లో స్టార్టింగ్లో జరిగేవి. ఆ తర్వాత టీఎన్ శేషన్, తమిళనాడుకు చెందినటువంటి టీఎన్ శేషన్ అనేవాడు మొట్టమొదటిసారిగా ఎలక్షన్స్లో ఇది ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనే దాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ ఈవీఎంలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఓకేనా. వాటి వల్ల కలిగినటువంటి లాభాలేంటి, నష్టాలేమిటి, ఈ సాధారణ ఎన్నికల వల్ల కలిగేటువంటి లాభాలేంటి, నష్టాలేమిటి, ఓకేనా, ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా వివరిస్తూ వ్యాస రూపంలో రాయడాన్ని ఓకేనా దీన్ని వ్యాసంగా చెప్పడం జరుగుతుంది. ఇవి భారతదేశం సాధారణ ఎన్నికలు. అలాగే కరోనా అనేది ఎప్పుడు ప్రారంభమైంది, అసలు ఏ దేశంలో ప్రారంభమైంది, దానికి సంబంధించినటువంటి కరోనా అంటే నిర్వచనం ఏమిటి ఇచ్చారు, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యాప్తి, ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది మనకు తెలిసిందే. ప్రపంచమంతా ఎదుర్కొన్నటువంటి సమస్యే కరోనా సమస్య. ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అంటే కనుక ఎలాగైనా వ్యాప్తి చెందుతుంది, అది ముట్టుకుంటే చాలు అంటుకుంటుంది, అంతే సింపుల్. ఓకేనా. ముట్టుకుంటే చాలు అంటుకునేటువంటి వ్యాధి ఏంటంటే కనుక కరోనా వ్యాప్తి. మరి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే శుభ్రంగా మాస్కులు ధరించాలి, చేతులకు సబ్బుతో కడుక్కోవాలి, శుభ్రంగా శానిటైజ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ మనం చూసినటువంటి అంశాలే. ఓకేనా. ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్కరు చూసినటువంటి అంశాలే. కాబట్టి కరోనా వ్యాప్తి గురించి చాలా అవలీలగా దీని యొక్క విషయం రాయొచ్చు. మరి దీనికి నివారణ చర్యలు కూడా రాయాలి. అలాగే టీకాలకు సంబంధించిన విషయాన్ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు వరకు ప్రభుత్వం ఎన్ని టీకాలు ఇచ్చిందండి? కరోనాకు సంబంధించి 3 రకాల టీకాలను ఇచ్చింది. ఆ 3 రకాల టీకాల గురించి కూడా మనం అందులో పేర్కోవడం అనేది జరుగుతుంది అన్నమాట అండి. ఇది వ్యాసానికి సంబంధించి రాసేటప్పుడు ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీకు ఒక విషయాన్ని కూడా ఆల్రెడీ తెలియజేస్తాను. వాటికి సంబంధించిన విషయాల్ని సూటిగా స్పష్టంగా రాయవలసి ఉంటుందమ్మా. ఇది వ్యాసానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అండి. ఇది చాలా ఈజీ. ఎందుకు మాస్టర్ ఈజీ అంటే కనుక ఏమీ లేదు, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఆ పారాగ్రాఫ్ని చదువుకుంటాం, దాని కింద కొన్ని ప్రశ్నలు అడుగుతాడు, అంతే. ఇదిగో వాటికి ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అంశాలని 4 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలకు నువ్వు సమాధానం చేయడమే పారాగ్రాఫ్ క్వశ్చన్. ఇంకా అంతే, అంతకన్నా ఏమీ లేదండి. చూద్దాం ఒకసారి ఈ పారాగ్రాఫ్ ప్రశ్నల్లో ఏమేమి అడగొచ్చు, ఏమి అడగడానికి అవకాశం ఉంది అనే అంశాలను కూడా ఒకసారి చూద్దాం. దీంట్లో ఏమంటున్నాడంటే G20 దేశాల కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని చెప్పన్నాడు. దాంట్లో ఒకసారి చూద్దాం.
G20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలోని భారత మండపంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రధాని మోదీ అధ్యక్ష హోదాలో సదస్సుకు శ్రీకారం చుట్టారు. అంటే సమావేశం ఎక్కడ జరిగిందమ్మా? శిఖరాగ్ర సదస్సు G20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీలో జరిగింది. అది భారత్లో. అది చాలు మెయిన్ పాయింట్. దీనికి అధ్యక్షత వహించిన వాడెవడో? మోదీ. సదస్సుకు శ్రీకారం చుట్టారు. ఉక్రెయిన్ రష్యన్ యుద్ధ నేపథ్యంలో జీడిపి ఆధారంగా కాకుండా మానవాళి కేంద్రంగా సరికొత్త అభివృద్ధి సూత్రానికి ఆయన సంకల్పం చెప్పారు. ఈ సదస్సుకు చైనా రష్యా అధినేతలు మినహా, అదిగో ఈ సదస్సుకి చైనా రష్యా అధినేతలు మినహా అందరూ హాజరయ్యారు. అంటే సమావేశానికి రాని దేశాలు ఏంటంటే చైనా రష్యా అనే దేశాలు రాలేదన్నమాట అండి. ప్రధాని మోదీ ముందు ఇండియాకు బదులుగా భారత్ అనే నేమ్ బోర్డు ఉంచారు. అంటే ఈ మధ్యకాలంలో ఒక విషయం మనకి బాగా కనిపిస్తుందిగా, మన ఇండియా అనేటువంటి పేరు బదులుగా భారత్ అనే పేరును ఉపయోగించాలి అని చెప్తున్నారు. దీన్ని పార్లమెంట్లో కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చి దీన్ని అమలు చేస్తారని చెప్పి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మన వార్తాపత్రికల్లో వాటిలో కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదిగో ఈ యొక్క ప్రధానమంత్రి మోదీ గారికి ముందు ఇండియా బదులుగా ఏముందంట? భారత్ అనేటువంటి నేమ్ బోర్డును ఒకదాన్ని ఉంచారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వానికి ఆమోదం తెలిపారు. ఇదిగో ఈ యొక్క G20 దేశాల్లో సభ్య దేశాలు ఉంటాయి కదా, ఆ సభ్య దేశాల్లో భాగంగా ప్రధాని మోదీ గారు ఒక కొత్త దేశానికి ఆహ్వానం పలికారు. ఏంటి ఆ సభ్యత్వం అంటే కనుక, ఏ దేశం అంటే కనుక ఆఫ్రికన్ యూనియన్ అనేటువంటి దాన్ని. ఆఫ్రికన్ యూనియన్ సభ్యత్వానికి ఆమోదం తెలిపారు. అంటే ఇది సభ్యత్వం తీసుకుంటుంది, దీంట్లో G సదస్సులోకి సభ్యత్వం తీసుకుంటుంది. దీన్ని ప్రతిపాదించిన వాడు, ఆఫ్రికన్ యూనియన్ ప్రతిపాదించిన వాడు ఎవరంటే కనుక నరేంద్ర మోడీ గారు. తర్వాత ఢిల్లీ డిక్లరేషన్కు ముక్తకంఠంతో మద్దతు పలికారు. దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని G20 తీర్మానించింది. అంటే దేశాలకు ఉండేటువంటి సార్వభౌమాధికారాన్ని ఖచ్చితంగా తీర్మానించాలి, అధికారాన్ని గౌరవించాలి. ఏ దేశానికి ఉన్నటువంటిదైనా కూడా దాన్ని గౌరవించాలని తీర్మానించింది. G20 సదస్సుకు అధ్యక్షత వహించిన మోదీ భూకంపంతో ప్రాణాలు కోల్పోయిన మొరాకో వాసులకు సంతాపం తెలిపారు. అంటే భూకంపం వచ్చినటువంటి మొరాకో దేశానికి మోడీ గారు సంతాపం తెలిపారు. ఆఫ్రికన్ యూనియన్ను G20లోకి ఆహ్వానించడం వల్ల, దేన్ని ఆహ్వానించారమ్మా? ఆఫ్రికన్ యూనియన్ని దేనిలోకి ఆహ్వానించారు? G20లోకి ఆహ్వానించడం వల్ల దక్షిణార్ధగోళంలో మరింత సమ్మిళిత అభివృద్ధి, పర్యావరణ లక్ష్యాల సాధన సాకారమవుతుందని తెలిపారు. G20 వేదికగా ప్రధాని మోదీ జీవ ఇంధనం కూటమి ఏర్పాటును ప్రకటించారు. G20 వేదికగా ప్రధాని మోదీ గారు జీవన ఇంధనం కూటమి ఏర్పాటును కూడా గురించి ప్రకటించారట. ఇది ఒకటి ఇంపార్టెంట్. పెట్రోల్లో 20% ఇథనాల్ మిశ్రమ యజ్ఞంలో పాలు పంచుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. వాతావరణాలను పర్యవేక్షించేందుకు G20 శాటిలైట్ను ప్రారంభిద్దామని సూచించారు. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన పారాగ్రాఫ్ సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలండి. మరి దీని నుంచి మనకి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనే అంశాలను చూద్దామండి ఒకసారి. దీంట్లో మనకి 1-2 ప్రశ్నలు కనిపించట్లేదు, వాటికి సంబంధించిన విషయాలను ఒకసారి చూద్దామండి. దీంట్లో ఇప్పుడు మీరు పారాగ్రాఫ్ చదివారు కాబట్టి వాటిలో ప్రశ్న నేను అడుగుతున్నాను, మీరు చూడండి ఒకసారి. G20 ప్రపంచ దేశాల సదస్సు భారత్లోని ఏ నగరంలో జరిగింది? ప్రశ్న. G20 ప్రపంచ దేశాల సదస్సు, శిఖరాగ్ర సదస్సు భారతదేశంలో ఏ నగరంలో జరిగింది? సమాధానం ఏంటండి? ఢిల్లీలో. ఏ ప్రాంతంలో? భారత్లోని ఢిల్లీలో సమావేశం జరిగింది. మరి రెండవ ప్రశ్న చూద్దాం ఒకసారి. G20 సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు? G20 సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారమ్మా? ఇదిగో ప్రధాని మోదీ అధ్యక్ష హోదాలో ప్రధాని మోదీ గారు అధ్యక్షత వహించాడు. రెండవ సమావేశం. మీకు సమాధానాలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక లైను లేదా 2 లైన్లకు మించకుండా సమాధానాలు రాయాలి, గుర్తుపెట్టుకోవాలమ్మా. ఒక లైను లేదా ఒక పదంలో కూడా ఆన్సర్ రాసేచ్చు, తప్పలేదు. ఓకేనా? రైట్. తర్వాత G20 సదస్సుకు ఏ దేశాలు హాజరు కాలేదు? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది కూడా మరో ప్రశ్న అడిగాడు. మూడో ప్రశ్న ఏంటంటే G20 దేశాలకు ఏ దేశాలు హాజరు కాలేదు? చాలా జాగ్రత్తగా చూడాలి. కొంతమంది ఏమనుకుంటారంటే రష్యన్ ఉక్రెయిన్ దేశాలని చెప్పి అనుకోండి. కాదు. ఏంటవి? చైనా రష్యా దేశాల అధినేతలు మినహా అందరూ హాజరయ్యారు. కాబట్టి రానివేంటి? చైనా రష్యా దేశాల అధినేతలు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి ఏ దేశాలు పాల్గొలేదంటే చైనా రష్యా దేశాలు అనేవి G20 సదస్సులో పాల్గొనలేదు అని చెప్పడం జరుగుతుందండి. ప్రధాని మోదీ ఏ దేశాన్ని G20 సదస్సులోకి ఆహ్వానించారు? చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రధాని మోదీ గారు ఆఫ్రికన్ యూనియన్ను G20లోకి ఆహ్వానించారని చెప్పంటున్నాడు. కాబట్టి ప్రధాని మోదీ గారు ఏ దేశాన్ని ఆహ్వానించారు అంటే ఆఫ్రికన్ యూనియన్ని మన యొక్క G20 సదస్సులోకి ఆహ్వానించడం అనేది జరిగింది.
తర్వాత ఏ కూటమి ఏర్పాటును ప్రధాని మోదీ ప్రకటించారు? ఏ కూటమి ఏర్పాటును ప్రకటించారంటే చూడండి, G20 వేదికగా ప్రధాని మోదీ జీవ ఇంధన కూటమి ఏర్పాటును ప్రకటించారు. ఇది ఈ విధంగా పారాగ్రాఫ్ ఇస్తాడండి. ఆ పారాగ్రాఫ్లో 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఓకేనా? ఈ 5 ప్రశ్నలకి మొత్తం 10 మార్కులు ఇవ్వడం అనేది జరుగుతుందండి. 5 ప్రశ్నలకి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 5 రెళ్ళు 10 అనమాట. ఒక ప్రశ్న ఆన్సర్ రాస్తే దానికి 2 మార్కులు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదివితే కనుక 5కి 5 అంటే 5కి 5 ఆన్సర్ చేయొచ్చు. అంటే 10 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. దీంట్లో తెలుగు పాస్ అవ్వడం అనేది చాలా చాలా డెడ్ ఈజీగా పాస్ అవ్వచ్చు అండి. మీరు ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్ చదువుతావు 10 మార్కులు, నీకు సింపుల్గా 40 మార్కులు వస్తే నువ్వు పాస్ అయిపోయినట్టే. కాబట్టి 10 మార్కులు ఇక్కడే తెచ్చుకున్నావు. సంక్షిప్త రచన ఇందా చెప్పుకున్నాం స్టార్టింగ్లో. సంక్షిప్త రచన రాసినప్పుడు ఏం చేస్తావు? పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాన్ని ఏం చేస్తావు? స్మార్ట్గా చిన్నగా రాస్తాం, స్మాల్గా రాస్తాం, సంక్షిప్తీకరించాం. ఓకేనా? అక్కడ సగం మార్కులు పైన అంటే ఎక్కువ మార్కులే ఫుల్ మార్క్సే తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? లేఖారచన. ఇది ఇంకా ఈజీ. లేఖారచన ఇంకేంటి? ఎవరికైతే రాయమన్నాడో వాటికి కామాలు, చిరునామాలు, ఫుల్ స్టాప్లు ఇవి బాగా ఫాలో అయ్యి బాడీ ఆఫ్ ది లెటర్ అక్కడ సందర్భాన్ని బట్టి బాడీ ఆఫ్ ది లెటర్ రాస్తే సరిపోతుంది. దీన్ని కూడా మన యొక్క 15 మార్కుల్లో 10 నుంచి 12 మార్కులు 13 మార్కుల వరకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. ఓకేనా? ఈ విధంగా మనకి చూడండి తెలుగులో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అండి. తర్వాత ఇంకోటి చూడండి ఏమన్నాడంటే, ఈ క్రింది వానిలో ఒకదానిని పారాగ్రాఫ్గా విస్తరించండి. ఓకే, చూద్దాం. ఈ క్రింది వానిలో ఒకదానిని పారాగ్రాఫ్గా విస్తరించండి. ఎన్ని మార్కులు? 10 మార్కులు అండి. ఏమి ఇస్తున్నాడు? 1 పర్యావరణ పరిరక్షణ, 2 చంద్రయాన్ 3 అనేటువంటి అంశాలండి. పర్యావరణ పరిరక్షణ, చంద్రయాన్ 3 అనేటువంటి అంశాలను ఇక్కడ పేర్కొన్నాడు. ఒకదానిని పారాగ్రాఫ్గా విస్తరించి రాయమంటున్నాడండి. ఏంటదంట చూద్దాం ఒకసారి. దాంట్లో మొట్టమొదటిగా పర్యావరణ పరిరక్షణ అనే దాన్ని తీసుకుందాం. ఒక లైన్ ఇస్తాడమ్మా, సింపుల్, ఏదో ఒక చిన్న లైన్ ఇస్తాడు, దాన్ని ఏం చేయాలంటే మనం పారాగ్రాఫ్గా విస్తరించి రాయాలంతే. ఒకే ఒక పారాగ్రాఫ్ రాయాలంతే. ఓకేనా? దాంట్లో ఇంచుమించుగా ఒక 8 లైన్లు లేదా 10 లైన్లు మించకూడదు. ఇంకా పారాగ్రాఫ్ రాయమన్నాడని పొలవమాట రాసేయడం కాదు, వ్యాసరచన కాదు, ఇది పారాగ్రాఫ్. గుర్తుపెట్టుకోవాలి. ఒకే ఒక పారాగ్రాఫ్లో ప్రారంభించి కంప్లీట్ చేసేయాలంతే దీన్ని. ఓకేనండి? రైట్. కాబట్టి దీంట్లో ఏం చేయమంటున్నాడు? పర్యావరణ పరిరక్షణ లేదా చంద్రయాన్ 3 ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు రాసుకోవచ్చు, తప్పలేదు. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలను ఒకసారి మనం తెలుసుకుందాం. ఎలా రాయాలి, ఏం రాయాలి అనే విషయం చూద్దాం. దాంట్లో మొట్టమొదటిది ఏంటమ్మా? పర్యావరణ పరిరక్షణ అనే దాని గురించి చూద్దాం. ఈ పర్యావరణ పరిరక్షణ అనే దాన్ని చూసినట్లయితే అసలు దీన్ని ఎలా ప్రారంభించారు, ఏం చేశారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మరి పర్యావరణ పరిరక్షణ అనే దానిని మనం ఒక పారాగ్రాఫ్గా, మనకు తెలిసిన విషయమే, చాలాసార్లు సందర్భాలు జరుగుతూ ఉంటాం. ఏమంటాం? పర్యావరణాన్ని మనం అందరం రక్షించాలి, పర్యావరణం పొల్యూషన్ అయిపోతుంది, వాతావరణంలో అనేక రకాల మార్పులు వచ్చేస్తున్నాయి, ఎండ తీవ్రత బాగా విపరీతంగా పెరిగిపోతుంది, భూగోళం వేడి ఎక్కువైపోతుంది, మంచు కరిగిపోతుంది, ఇవన్నీ కూడా చెబుతున్నాం. ఇవన్నీ కూడా ఏంటివి? పర్యావరణ పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యలే. ఇవన్నీ పెరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి? పర్యావరణ పరిరక్షణ లేదని చెప్పే అర్థం. కాబట్టి వాటికి సంబంధించి మనం ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయాలి. మరి పర్యావరణ పరిరక్షణ గురించి చూద్దాం. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి సంరక్షించాలి. ఫస్ట్గా ఏం రాయొచ్చు? ప్రతి ఒక్కరూ కూడా ఒక చెట్టును నాటి సంరక్షించాలి. లేదా ఇలా పారాగ్రాఫ్ రాసేటప్పుడు స్టార్టింగ్లో ఒక సామెత కానీ జాతీయం కూడా రాయొచ్చండి. అంటే ఏంటి మాస్టర్? ఎలాగంటే వృక్షో రక్షిత రక్షిత. ఓకేనా? ఇలా కూడా మొదలు పెట్టచ్చు. వృక్షో రక్షిత అని మన పెద్దలు ముందుగానే చెప్పడం జరిగింది అన్నాం. అంటే వృక్షాలని మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని చెప్పి అంటున్నమాట అండి. కాబట్టి అలా కూడా మొదలు పెట్టచ్చు. కాబట్టి అలా లేదంటే ఒక చెట్టును నాటి వాటిని మనం సంరక్షించాలి. కాగితాలను, ఇక్కడ పర్యావరణం అంటే అన్ని వస్తువులు వచ్చేస్తాయి, అన్నీ వస్తాయి. ఇక్కడ చెట్లు ఒకటే కాదు, మొత్తం పరిసరాలు అన్నీ వస్తాయి. కాబట్టి కాగితాలను ఇష్టలవిడిగా ఉపయోగించకూడదు, వృధాగా వాడకూడదు. అవసరం ఉన్నంత వరకు మాత్రమే కాగితాలను పొదుపుగా వాడాలి. ఎందుకంటే కాగితం అనేది చెట్లను నరకడం ద్వారా వస్తుంది కాబట్టి అవసరం ఉన్నంత వరకు మాత్రమే కాగితాలను పొదుపుగా వాడాలి. వంట చెరుకు కోసం చెట్లను నరికేయకూడదు. ఈ పాయింట్ కూడా రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ రాయవలసిన పారాగ్రాఫ్లో అంశాలు చూడండి. వంట చెరుకు కొరకు చెట్లను విచ్చలవిడిగా ఎలా పడితే అలాగే నరకకూడదు. నేటి సమాజంలో పర్యావరణ పరిరక్షణ పట్ల జనాలందరికీ కూడా అవగాహన కల్పించాలి, ప్రజలకే. ఓకేనా? నేటి సమాజంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ప్లకార్డులతో ప్రదర్శించడం,
ఓకే అండి, ప్లకార్డులతో ప్రదర్శించడం, పత్రికలలోనూ వార్తా ఛానళ్లలోనూ ప్రచురించడం ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేయాల్సినటువంటి అంశాలు అన్నమాట అండి. తర్వాత పాలిథిన్ కవర్ల వాడకం వీలైనంత వరకు తగ్గించాలి. చాలా 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 ఇంపార్టెంట్. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రస్తుతం మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అత్యంత పెనుభూతం ఏదంటే కనుక పాలిథిన్ కవర్లు అండి. ఈ పాలిథిన్ కవర్లను ఉపయోగించడం ద్వారా ఇవి నేలలో కరగవు, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి. కాబట్టి వాటిని ఏం చేయాలి, వాటిని అసలు ఉపయోగించకపోవడమే మంచిది. దానికి బదులుగా క్లాత్తో తయారు చేసినటువంటి కవర్లని లేదా గుడ్డతో తయారు చేస్తున్నారు వాటిని జనపనారతో తయారు చేసినటువంటి చేతి సంచులను ఉపయోగించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతిగా భావించాలి. ప్రజలందరూ కూడా వీటికి అనుసరించేటట్లుగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటే ఏమీ లేదు, సింపుల్గా అసలు ప్లాస్టిక్ కవర్లు వాటిని పూర్తిగా నిషేధించగలిగితే కనుక ఆటోమేటిక్గా ప్రజలందరిలోనూ మార్పు వస్తుంది, వీటిని ఆటోమేటిక్గా ఉపయోగించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి, పాలిథిన్ కవర్ల వాడకాన్ని చాలా వరకు తగ్గించాలి. అలాగే మరి ఇంధనం అనేది మనం చూసినట్టయితే కనుక, అంటే ప్రస్తుతం మనకి ఇంధనంగా వంట చెరుగ్గా ఏం ఉపయోగిస్తున్నామంటే వంట చెరుగ్గా గ్యాస్ను ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఈ గ్యాస్ను ఉపయోగించేటప్పుడు ఏం చేయాలంటే, ఈ గ్యాస్ని ఉపయోగించేటప్పుడు ప్రెషర్ కుక్కర్లు అనే వాటిని ఉపయోగించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్స్ లాంటి వాటిని ఉపయోగించడం వల్ల ఇంధనం ఆదా అనేది జరుగుతుంది, ఇంధనం పొదుపు అవుతుంది. ఎందుకంటే మామూలుగా వండిన దానికంటే కూడా గ్యాస్ మనకి యొక్క ప్రెషర్ కుక్కర్లో చాలా తొందరగా మనకి వంట అనేది పూర్తి సిద్ధమవుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి కూడా మనం వేరే కొత్త మార్గాల్ని అనుసరించవచ్చు అనమాట. అలాగే వర్షాకాలంలో మనం చూసినట్లయితే కనుక పర్యావరణ పరిరక్షణలో భాగంగా వర్షాకాలంలో మనం చూసినట్లయితే కురిసినటువంటి వర్షం వృధాగా కాలువల నుంచి నదులకి సముద్రాల్లోకి వెళ్ళిపోకుండా అక్కడ కురిసినటువంటి ప్రాంతం ప్రతి ఇంటి దగ్గర నీటిని నిల్వ ఉండేటట్లుగా ఇంకుడు గుంతలను ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానివల్ల నీరు నిలబడి ఆ ఇంకులు గుంతల్లో ప్రవేశించి భూగర్భ జలాల యొక్క సంఖ్య బాగా పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకుడు గుంతలను కూడా ప్రజలు వాడేటట్టుగా ప్రోత్సహించాలి. ఇది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇది కూడా ఒకటండి. ఆ తర్వాత అవసరం లేకుండా విద్యుత్ బల్బులు పరికరాలను ఉపయోగించకూడదు. అవసరం లేకుండా విద్యుత్ బల్బులు కానీ పరికరాలను కానీ ఇష్టమైనట్టుగా వాడేస్తూ ఉంటారు కొంతమంది. ఓకేనా, వాడాడు, ఆ తర్వాత వాటిని ఏం చేస్తాడు, స్విచ్ కట్టకుండానే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి అలా విచ్చలవిడిగా ఉపయోగించకుండా చూసుకోవాలి పరికరాలు కానీ వీటిని కానీ. అలాగే ఏసీలను ఎక్కువగా ఉపయోగించకూడదు. దీనివల్ల ఏసీలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల విద్యుత్ కొరత ఒకటైతే కనుక ఇంకొకటి ఏంటంటే పర్యావరణానికి లోపం జరుగుతుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ని ఎక్కువగా విడుదల చేయడం రిఫ్రిజిరేటర్స్ ద్వారా క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కువగా విడుదలైతుంటే అదేమవుతుంది, మనకి ఓజోన్ లేయర్కి రంధ్రం ఏర్పడి దానివల్ల మనకి అతినీల లోహిత కిరణాలు అనేవి మన భూమి మీద ప్రసరించి అనేక రకాలైన క్యాన్సర్ కారకాలుగా మారుతుంది. కాబట్టి ఇదిగో వీటిని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, ఆ విషయాన్ని కూడా పేర్కోవచ్చు. తర్వాత ఇంటి వద్ద రాలిన ఆకుల్ని, మన ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి లేదా మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలని రాలిన ఆకులను తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, అవన్నీ ఒక చోటకి పోగు చేసి వాటిని ఏం చేస్తామంటే అంటించి వేయడం అనేది జరుగుతుంది. అలా చేయకుండా వచ్చినటువంటి ఆ చెత్తనంతటిని కూడా ఒక చోట పోగు చేసి వాటిని భూమిలో కప్పెట్టి ఎరువులుగా కూడా తయారు చేయవచ్చు. ఓకేనా, ఇది కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేయొచ్చండి. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా వాడకుండా చూసుకోవాలి. క్రిమిసంహారక మందుల్ని విచ్చలవిడిగా వాడేస్తుంటారు, అలా విచ్చలవిడిగా వాడకుండా ఉండేటట్టుగా కూడా చూసుకోవాలి. ఇది మన యొక్క పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం రాసేటువంటి పారాగ్రాఫ్ అనమాట అండి. ఈ విధంగా పేరా విస్తరణ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట అండి. ఆ తర్వాత చంద్రయాన్ 3 అని చెప్పి అంటున్నాడు. ఈ చంద్రయాన్ 3ని కూడా మనకి ఈ మధ్యకాలంలో పేపర్లో కూడా ఈ చంద్రయాన్ గురించి చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఈ చంద్రయాన్ అనేదాన్ని మనం జూలై నెలలో ప్రయోగించడం అనేది జరిగితే ఇది ఆగస్టు 23వ తేదీన చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద అడుగు పెట్టడం అనేది జరిగిందండి. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి దేశం ఏది అంటే కనుక మన యొక్క భారతదేశం మాత్రమే. ఇది ఇస్రో సాధించిన అద్భుతమైనటువంటి విజయంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతో చంద్రుడి మీదకి మన భారతదేశం ఈ యొక్క చంద్రయాన్ 3ని ప్రయోగించడం అనేది జరిగిందన్నమాట అండి. ఎంత అయింది దీనికి ఖర్చు అంటే కనుక కేవలం 600 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. అదేంటి మాస్టర్ 600 కోట్లు అంటే చాలా ఎక్కువ కదా అని చూస్తే కనుక మరి అమెరికా లాంటి దేశాలు పంపిస్తే కనుక వీళ్ళకి అయ్యేటువంటి ఖర్చు ఏంటంటే 18,000 కోట్లు ఖర్చు అవుతుంది.
ఓకేనండి. అమెరికా లాంటి దేశాలు ఖర్చు పెడుతుంటే ఎంత ఖర్చు పెడుతున్నాయి? 18,000 కోట్లు ఖర్చు పెడుతుంటే మన వాళ్ళు ఎంత? కేవలం 600 కోట్ల రూపాయలతో కేవలం మన యొక్క చంద్రుని యొక్క చంద్రుని మీదకి మన యొక్క చంద్రయాన్ 3 అనే దాన్ని ప్రయోగించడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని కూడా దాని గురించి సంబంధించిన విషయాలను కూడా మనం రాయొచ్చు. చంద్రయాన్ 3 అనే దాన్ని ఆగస్టు 23వ తేదీన ఇది విక్రమ్ ల్యాండర్ ద్వారా పైకి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రగ్యాన్ అనేటువంటి ఒక రోవర్ విక్రమ్ ల్యాండ్ అది ల్యాండ్ అయిన తర్వాత ఆగస్టు 23వ తేదీన ల్యాండ్ అయింది. ఆ తర్వాత 4 గంటలకి అది ల్యాండ్ అయిన 4 గంటల తర్వాత దాంట్లోంచి బయటికి నెమ్మదిగా ప్రగ్యాన్ అనేటువంటి రోవర్ ప్రగ్యాన్ అనేటువంటి ఒక రోవర్ బయటకు వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే చంద్రుడి మీద ఉన్నటువంటి ఉపరితలం మీద ఉన్నటువంటి అనేక రకాల విషయాలు అంటే రసాయనిక అంశాల మీద, ఓకేనా, భౌతిక రసాయన అంశాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు, శిలలు, ఓకేనా, అక్కడ ఉన్నటువంటి ఇది హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్, ఈ యొక్క వాటి గురించి పరిశోధనలు చేసి మన యొక్క ఇస్రో వాళ్ళకి ఫోటోల రూపంలో ఫోటోలు తీసి మనకి అనేక వేల ఫోటోలు తీసి పంపిస్తుందండి. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అంటే కనుక ఈ యొక్క ప్రజ్ఞాన్ రోవర్ కేవలం దీని యొక్క కాలపరిమితి ఎంత అంటే కనుక 14 రోజులు మాత్రమే పనిచేస్తుందండి. కేవలం 14 రోజులు మాత్రమే పనిచేస్తుంది. 14 రోజుల తర్వాత ఎందుకు 14 రోజులు మాత్రమే పనిచేస్తుందంటే 14 రోజులు చంద్రుడి పైన, ఓకేనా, చంద్రుడి పైన గమనించాల్సిన విషయం ఏంటంటే మన భూమి మీద 14 రోజులు అయితే చంద్రుడి మీద 1 రోజు ఇది. ఓకేనండి, మన భూమి మీద మనకి 14 రోజులు అయితే చంద్రుడి మీద ఎన్ని రోజులు అండి? ఇది 1 రోజు మాత్రమే. కాబట్టి చంద్రుడి మీద కేవలం అది ఎంతకాలం పనిచేస్తుందంటే 1 రోజు పనిచేస్తుంది. ఆ 1 రోజు మనకి ఈక్వల్ ఎంతంటే 14 రోజులు అనమాట. ఈ 14 రోజుల పాటు పనిచేస్తుంది. ఎందుకంటే కనుక సూర్యుని యొక్క కిరణాలు అక్కడ పగలుంటుంది. అక్కడ పగల ఉన్నప్పుడు మాత్రమే అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుందండి. ఒకవేళ కనుక అది చీకటి పడిందంటే కనుక ఇంచుమించుగా -120 నుంచి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పడిపోతుందండి. గంట కట్టేస్తుంది అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజ్ఞాన్ రోవర్ వాటిని తట్టుకుని నిలబడలేదు. కాబట్టి ఇదిగో ఈ 14 రోజుల్లోనే దీని యొక్క పని అంతా పూర్తి చేసేసుకుంటుంది. ఈ 14 రోజుల దాకా పని పూర్తి చేస్తుంది, అయిపోయింది. పని పూర్తి చేసేసింది. 14 రోజులు అయిపోయిన తర్వాత జాగ్రత్తగా మళ్ళీ వచ్చి ఆ విక్రమ్ ల్యాండర్లోకి వెళ్ళి లోపల మొత్తానికి అది క్లోజ్ చేసుకుని దాంట్లో ప్రశాంతంగా సేఫ్గా ఉందన్నమాట అండి. ఇప్పుడు ఈ 14 రోజుల తర్వాత మరొక 14 రోజుల తర్వాత అంటే మరి అంటే ఆ 14 రోజులు మనకేంటి, మనకి 14 రోజులు అంటే అక్కడ 1 రోజు కాబట్టి అది మొత్తం నైట్ మొత్తం విపరీతమైన గడ్డ కట్టేసే అంత చలిలో ఉంటుంది. ఆ చలి తర్వాత అది పని చేయదు అని చెప్పని మన యొక్క శాస్త్రవేత్తల యొక్క భావన. ఎందుకంటే అంత చలిలోకి వెళ్ళిన తర్వాత అంత చలిని అది తట్టుకోలేదు కాబట్టి అది నిలబడలేదని చెప్పని ఆలోచిస్తున్నారు. ఒకవేళ తట్టుకుని కనుక అది నిలబడితే కనుక అది మళ్ళీ మనకు ఒక ఎసెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ బయటకు వస్తుంది, అది ప్రయోగాలు చేస్తుంది. ఈ ప్రయోగాలు చేసేటువంటి ఈ యొక్క ప్రజ్ఞాన్ రోవర్ అనేది దేని యొక్క కంట్రోల్లో ఉంటుందంటే కనుక విక్రమ్ ల్యాండర్ యొక్క కంట్రోల్లో ఉంటుందండి. గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క ఇస్రో వాళ్ళు కింద నుంచి దీనికి ఏమి సిగ్నల్స్ కానీ ఇవి కానీ పంపించలేరు, సంకేతాలు కానీ పంపించలేరండి. ఎక్కడి నుంచి వెళ్తాయి దీని సంకేతాలు అంటే విక్రమ్ నుంచి వెళ్తాయండి. ఈ విక్రమ్ నుంచి ఇది కేవలం 60 కిలోమీటర్ దూరం మాత్రమే ప్రయాణం చేయగలుగుతాడండి. 1/2 కిలోమీటర్ దూరం మాత్రమే. అంటే ఈ విక్రమ్ ల్యాండర్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ సరౌండింగ్లో చుట్టూరు ఎక్కడైనా తిరగొచ్చింది, ఇబ్బంది లేదు. కానీ 1/2 కిలోమీటర్ దాటితే దీని నుంచి సిగ్నల్స్ కట్ అయిపోతాయి. కాబట్టి 1/2 కిలోమీటర్ లోపలనే ఇది దీని యొక్క ప్రయోగాలన్నీ కూడా చేస్తుంది. భూమి లోపల ఉండేటువంటి ఖనిజాల గురించి హీలియం, థోరియం, భవిష్యత్తులో మానవుడి యొక్క జీవన విధానం గురించి, అలాగే నీటి జాడల గురించి కనుక్కోవడం ఇది యొక్క ప్రధాన ఉద్దేశంగా చంద్రయాన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పారాగ్రాఫ్గా విస్తరించి దీన్ని రాయడం అనేది జరుగుతుంది. ఓకేనా మాస్టర్, ఇది పారాగ్రాఫ్ విస్తరణ అనేటువంటి అంశం. రైట్, ఈరోజు మనం ఏవే విషయాలను తెలుసుకున్నాం అనేటువంటి అంశాలను చూద్దామండి. ఒకసారి మనం మొట్టమొదటిసారిగా ఫస్ట్గా ఏం చెప్పుకున్నాం అనే విషయాలను చూస్తే కనుక స్టార్టింగ్లో మనకి సంక్షిప్తీకరణ అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నామండి. సంక్షిప్తీకరణ అనేటువంటి విషయంలో ఒక పెద్ద పారాగ్రాఫ్లు ఇస్తాడు, 1 లేదా 2-3 పారాగ్రాఫ్లు ఇస్తాడు. ఈ విషయాన్నంతా చదివి దానిలో మొత్తం థీమ్ అంతా అర్థం చేసుకుని ఆ థీమ్లో ఉన్నటువంటి దాన్ని 1/3 వంతుకు తగ్గకుండా సంక్షిప్తీకరణ చేసి రాయవలసి ఉంటుంది. ఓకేనండి, ఇది చాలా ఈజీగా రాయగలిగేటువంటి అంశం అమ్మ. ఆ తర్వాత రెండో అంశం ఏంటంటే కనుక లేఖారచన. ఈ లేఖారచనలో
లేఖలు రాయడం అనేది జరుగుతుంది. దాంట్లో 2 లేఖలు ఇస్తాడు. దాంట్లో ఒక లేఖను మాత్రమే మనం రాయవలసి ఉంటుంది. దాంట్లో అధికారిక లేఖ రాసేటప్పుడు ఒకలా రాస్తాం, మిత్రులకి అంటే సాంఘిక లేఖలు మిత్రులకి, స్నేహితులకి, బంధువులకి, ఓకేనా, తల్లిదండ్రులకి మొదలైన వాళ్ళకి రాసే వాటినేమో సాంఘిక లేఖలని, అధికారులకి, సంస్థలకి మొదలైన వాళ్ళకి, ప్రధానోపాధ్యాయుల వారికి, వీళ్ళందరికీ రాసేటువంటివన్నీ కూడా వ్యవహారిక లేఖలు అని చెప్పుకుంటాం. వాటిల్లో ఎవరికి ఎలా లేఖలు రాయాలి అనే అంశాలను కూడా చూస్తాం. ఆ తర్వాత సంబోధనలు ఏ విధంగా ఎక్కడ సంబోధనలు చేయాలి, కామాలు, ఫుల్ స్టాప్లు ప్రధానమైన అంశంగా లేఖారచనలో చెప్పడం జరిగింది. కాబట్టి వాటిని ఫాలో అవుతూ లేఖారచన అనే అంశాలను కూడా చూసామండి. ఆ తర్వాత మరొకటి ఏంటంటే కనుక నివేదిక రచన. నివేదిక రచనలో వచ్చేసరికి ఏమంటున్నాడు, నీవు చూసినటువంటి రోడ్డు ప్రమాదం గురించి ఏదైనా దినపత్రికకు, నీవు చూసినటువంటి రోడ్డు ప్రమాదం గురించి ఏదైనా దినపత్రికకి ఇదిగో లేఖారచన చూసాం ఆల్రెడీ. ఏటీఎం కార్డు దొంగతనం గురించి, నీకు నచ్చిన క్రీడాకారుడి గురించి లేఖారచన చూసాం. ఆ తర్వాత ఏమన్నాడు, నివేదిక రచన వచ్చేసరికి నివేదిక రచన ఏమన్నాడు, ఇదిగో నీవు చూసిన రోడ్డు ప్రమాదం గురించి ఏదైనా దినపత్రిక ఒక నివేదిక రాయండి, లేదా మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడుల గురించి రాయండి. ఇలాగా నివేదిక రచన రాయమని చెప్పి అంటాడు. దీనికి కూడా మనకి 15 మార్కులు కేటాయించడం అనేది జరిగింది మాట అండి. ఆ తర్వాత మరొక విషయం ఏంటంటే 25 మార్కులకు ఉంటుంది అదే వ్యాస రచన. ఈ వ్యాసాన్ని రాయవలసి ఉంటుంది. ఏంటిది అంటే కనుక ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు అనేటువంటిది, అలాగే కరోనా నిర్వచనం, వ్యాప్తి, నివారణ చర్యలు, టీకా అనేటువంటి అంశాల గురించి కూడా ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. అలాగే భారతదేశం సాధారణ ఎన్నికలు, భారతదేశం సాధారణ ఎన్నికలకు సంబంధించిన విషయాలను కూడా మనం ఇక్కడ పేర్కోవడం అనేది జరుగుతుందన్నమాట అండి. ఆ తర్వాత ప్రశ్నలు చూడండి ఏమడుగుతున్నాడంటే కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనేది ఇస్తున్నాడండి. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అనే దాంట్లో ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్లోనే సమాధానాలు ఉంటాయండి. చాలా జాగ్రత్తగా గమనించండి. సమాధానాలు ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో మాత్రమే ఒక్క ప్రశ్న మాత్రమే టఫ్గా ఉంటుందండి. మిగతావన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఒక ప్రశ్న 5 ప్రశ్నలు అడుగుతాడుగా, 5 ప్రశ్నలు ఒక ప్రశ్న మాత్రమే టఫ్గా ఉంటుంది, మిగతా అన్ని ఈజీగా ఉంటాయి. ఒక్కొక్క సందర్భాల్లో అయితే కనుక 5 ప్రశ్నలు కూడా సమాధానం రాయగలిగేటట్లుగానే ఉంటాయండి. ఇక్కడ చూడండి, మన యొక్క పారాగ్రాఫ్లో అన్ని విషయాలను కూడా చాలా ఈజీగా సమాధానం రాసేటట్లుగానే మనకి ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట అండి. ఇలా పారాగ్రాఫ్ రచన అనేది ఒకటి అడుగుతూ ఉంటాడండి. ఆ తర్వాత పారాగ్రాఫ్ని విస్తరించమంటున్నాడు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చాడు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో ప్యాసేజ్ అంతా చదివిన తర్వాత 5 ప్రశ్నలు అడుగుతాడు. ఆ 5 ప్రశ్నలకి సమాధానాలు ఈ విధంగా రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇచ్చేది ఏంటంటే కనుక క్రింది వానిలో ఒకదానిని పారాగ్రాఫ్గా విస్తరించండి అని చెప్పి అంటున్నాడండి. ఒకదానిని పారాగ్రాఫ్గా విస్తరించండి. ఏంటి, మొట్టమొదటిగా పర్యావరణ పరిరక్షణ, చంద్రయాన్ 3 అనేటువంటి అంశాలను ఇచ్చాడు. వీటికి సంబంధించిన విషయాలు మనం పారాగ్రాఫ్ రూపంలో రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. వీటిని ఒక పారాగ్రాఫ్లో మాత్రమే రాయవలసి ఉంటుంది. ఎక్కువ పారాగ్రాఫ్ల కింద రాయకూడదండి. దీన్ని ఒక పారాగ్రాఫ్ మాత్రమే రాయవలసి ఉంటుంది. దీంట్లో 10 లైన్లు గట్టిగా ఉంటే కనుక ఒక 10 లైన్లు లేదా 12 లైన్లకు మించి ఎక్కువ రాయవలసినటువంటి అవసరం ఏమి ఉండదండి. దీనికి మనకి కేటాయించిన మార్కులు ఏంటంటే కనుక 10 మార్కులకి మనకి ఇక్కడ కేటాయించడం అనేది జరిగింది. ఓకేనా మిత్రులారా, విషయం అర్థమైంది కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. ఓకేనా, విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవండి. ఇక్కడ మీకు నేను ఇచ్చేటువంటి సలహా ఒకే ఒక్కటి. ఏంటి ఆ సలహా అని చెప్పినట్లయితే కనుక మీరు ఇలాంటి పారాగ్రాఫ్ రచనలు కానీ వ్యాస రచనలు కానీ చేయాలి అంటే కనుక వార్తాపత్రికలు అనేవి బాగా చదవాలి. వార్తాపత్రికల్లో ఉండేటువంటి అంశాలను ప్రధానంగా చేసుకుని, అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి విషయాలను ప్రధానంగా చేసుకుని వాడి ఎగ్జామ్స్లో మనకి అడగడం అనేది జరుగుతుంది. అంటే G20 సమావేశాలు లాంటివి, చంద్రయాన్ 3 లాంటివి, కరోనా లాంటివి, ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి కదా, రాజకీయాల్లో కుల వివక్ష లాంటివి చూస్తున్నాం మనం. రాజకీయాల్లో గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఆధారంగా మనకి ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాలను ఆధారంగా ఉగ్రవాదం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి అంశాలు, ఈ మధ్యకాలంలో వ్యాధులు ఏంటవి, క్యాన్సర్ వ్యాధి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన విషయాల్ని ఇవన్నీ కూడా మనం రాయవలసినటువంటి అంశం ఉంటుంది. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా ఆలోచనతో చేస్తే కనుక ఈజీగా మీరు ఎగ్జామ్స్లో పాస్ అయ్యి విజయంతో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఈ కింది ఇవ్వబడినటువంటి పారాగ్రాఫ్ని ఇంగ్లీష్లోకి అనువదించండి. సో ఇది 10 మార్కులు ఇచ్చారు, అనువాదం చేయాలి. విద్యుత్ వాహనాలు అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ లేదా ఈవీ అని అంటాము, ఎలక్ట్రికల్ వెహికల్స్ అని కూడా అనొచ్చు. రంగంలో విద్యుత్ వాహన రంగంలో నిరుడు గణనీయమైన ప్రగతి నమోదైంది. విద్యుత్ వాహనాల రంగంలో నిరుడు గణనీయమైనటువంటి ప్రగతి నమోదైంది. దేర్ వాజ్ ఎ గ్రేట్ డెవలప్మెంట్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా విక్రయమైన
కార్లలో 14% విద్యుత్వే. In the last year's sales, 14% of the vehicles are electric vehicles. అంతకు ముందు ఏడాది ఇవి 9%. The previous year they were just 9%. అంచనాను అధిగమించి చైనా నిరుడు మొత్తం విద్యుత్ కార్ల విక్రయంలో 29% వాటాను ఒడిసి పట్టింది. చైనా సింగులర్ కాబట్టి హ్యాస్ వాడచ్చు. చైనా హ్యాస్ ఆక్యుపైడ్ 29% ఆఫ్ ద సేల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విచ్ ఆల్టర్డ్ ద ఎక్స్పెక్టెడ్ మార్క్. ఆశించిన దానికంటే డిఫరెంట్గా. గతేడాది రెండో అతిపెద్ద విద్యుత్ వాహన విపణిగా ఐరోపా అవతరించింది. లాస్ట్ ఇయర్ ద సెకండ్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెల్లర్ వాజ్ యూరోప్. 2022లో ఒక విద్యుత్ వాహనాల విక్రయాలు 15% పైగా పెరిగాయి. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంక్రీజ్డ్ దేర్ సేల్స్ బై 15% ఇన్ 2022. నేడు ఐరోపాలో అమ్ముడైన ప్రతి 5 కార్లలో ఒకటి మంచి విద్యుత్తుతో నడిచేవే. సో అవుట్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ electric vehicles in Europe in the last year, among 5 cars there is one electric car. 5 కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ కార్ అని అంటున్నారు. సో 1 electric car was there in the 5 cars that were sold in the Europe. ఐరోపా అంటే యూరోప్ అనుకోవచ్చు. అమెరికాలో నిరుడు విద్యుత్ కార్ల విక్రయాలు ఏకంగా 55% మేరకు ఎగబాకి 8% మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నాయి. ఇన్ అమెరికా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ ఇంక్రీజ్డ్ బై 55% అండ్ ఇట్ బికేమ్ 8% మార్కెట్ షేర్ ఇన్ దట్ కంట్రీ. ఆ దేశంలో 8% మార్కెట్ షేర్ కలిగి ఉన్నాయి. ప్రజా రవాణా విషయానికి వస్తే, సో కమింగ్ టు ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నిరుడు 8 లక్షల పైగా విద్యుత్ బస్సు రోడ్డులపైకి వచ్చాయి. సో లాస్ట్ ఇయర్ లేదా నిరుడు అంటే గతంలో, ఇన్ ద పాస్ట్ అని కూడా అనొచ్చు. ఇన్ ద పాస్ట్ 8 lakh, మోర్ దాన్ 8 lakh అంటే కంటే ఎక్కువ అన్నాడు కదా. సో మోర్ దాన్ 8 lakh ఎలక్ట్రిక్ బస్సెస్ కేమ్ ఆన్ టు ద రోడ్. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన మొత్తం బస్సులలో ఇవి 3%. అమాంగ్ ద టోటల్ సేల్స్ ఇన్ ద వరల్డ్ దిస్ ఈస్ 3%. భారత్లో గత ఏడాది అన్నీ కలిపి 14 లక్షల విద్యుత్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇన్ ఇండియా టోటల్ 14 lakh ఎలక్ట్రిక్ వెహికల్స్ వర్ సోల్డ్. ప్రభుత్వ ఈవీలు కొనుగోలులో రాయితీలు అందించడం, సరికొత్త మోడళ్లు అందుబాటులోకి రావటం, పెట్రోల్ డీజిల్ ధరలు చుక్కలను అంటుతుండటం తదితరాల వల్ల చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్ లైక్ గవర్నమెంట్ గివింగ్ సబ్సిడీస్ అండ్ న్యూ మోడల్స్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్, ఇంక్రీజింగ్ ఆఫ్ ద పెట్రోల్ ప్రైసెస్ హ్యావ్ లెడ్ టు ద ఇంక్రీజ్ ఇన్ సేల్స్ ఇన్ ఈవీస్ లేదా ఫేవర్ ఫర్ ద ఈవీస్ అట్లా కూడా రాసుకోవచ్చు. ఇండియాలో 2021లో 2.34 లక్షల విద్యుత్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇన్ ఇండియా నియర్లీ 2.34 lakh ఎలక్ట్రిక్ వెహికల్స్ వర్ సోల్డ్ ఇన్ 2021. నిరుడు వాటి సంఖ్య 3 రెట్లు పెరిగి 7.61 లక్షలకు చేరింది. లాస్ట్ ఇయర్ ద రేట్ ఇంక్రీజ్డ్ టు 7.61 lakh. భారత్లో విద్యుత్ బస్సులను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ టు ఇంక్రీజ్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ద కంట్రీ. ఇందులో భాగంగా గత ఏడాదిన్నర కాలంలో 16,000కు పైగా విద్యుత్ బస్సులను కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచింది. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ లేదా ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ దిస్ ప్రాసెస్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ టెండర్స్ లేదా గవర్నమెంట్ హ్యాస్ కాల్డ్ ఫర్ టెండర్స్ టు ఇంక్రీజ్ ద ఆర్ టు పర్చేస్ ద ఎలక్ట్రిక్ బస్సెస్. ఇటీవల సీఎం ఈ బస్ సేవ
పథకాన్ని ప్రారంభించారు. రీసెంట్లీ పిఎం హ్యాస్ లాంచ్డ్ ఈ బస్ సేవ. ఓకే, సో ఈ బస్ సేవ లేదా ఈ బస్ ఫెసిలిటీ. నెక్స్ట్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం క్రింద భారత్లోని 169 నగరాల్లో 10,000 విద్యుత్ బస్సులను అందుబాటులోకి తేవడానికి అదనంగా దాదాపుగా రూపాయలు 58,000 కోట్ల అధిక ప్రయోజనాలను అందించడానికి ఈ పథకాన్ని ఉద్దేశించారు. సో ఇక్కడ దాదాపుగా పెద్ద సెంటెన్స్ అనిపిస్తుంది. సెంటెన్స్ ట్రూ ట్రాన్స్లేట్ చేయకుండా మీరు సింపుల్గా రాయొచ్చు. గవర్నమెంట్ వాంట్ టు మేక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ టు ఇన్ అని రాయండి, ఎందుకంటే నగరాల్లో అన్నాడు కదా. ఇన్ 169 సిటీస్ టు ఇంక్రీజ్ 10,000 buses, electric buses, or to bring 10,000 electric buses for the public. So for this government spent nearly 58,000 crores. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా 55,000 దాకా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని విశ్లేషణలు నిరూపిస్తున్నాయి. The analysis is proving that with this move nearly 55,000 jobs can be generated. So 55,000 jobs అనేవి జనరేట్ చేయబడతాయి. ఈవీల పెరుగుదల కారణంగా లిథియం అయాన్ బ్యాటరీలకు గిరాకీ నిరుడు సుమారుగా 65% అధికమైనది. Because of the increase of electric vehicles, the lithium ion batteries sales has increased to 65% in the recent past లేదా in the last year. ప్రస్తుతం భారత్లో లిథియం అయాన్ బ్యాటరీల వార్షిక డిమాండ్ దాదాపుగా 4 జిగావాట్లు. GWH అంటే జిగావాట్స్ అని అర్థం. సో ఇన్ ఇండియా present demand for lithium ion batteries is 4 gigawatts. రాబోయే రోజుల్లో ఇది 100 జిగావాట్స్కు చేరుతుందని అంచనా. ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఇట్ కెన్ ఇంక్రీజ్ అప్ టు 100 gigawatts. అంతర్జాతీయ ఇంధన సంస్థ IEA, ఇంటర్నేషనల్ ఫ్యూయల్ ఏజెన్సీ ఆర్ సంస్థ, ఏజెన్సీ అనొచ్చు లేదా ఆర్గనైజేషన్ అనొచ్చు, నివేదిక ప్రకారం, సో అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ ఫ్యూయల్ ఏజెన్సీ రిపోర్ట్, నేడు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహనాలు 110 టెరావాట్ అవర్ TWH కరెంటును వినియోగించాయి. సో ఈ నివేదిక ప్రకారం దాదాపుగా 110 అంటే 110 టెరావాట్స్ ఎలక్ట్రిసిటీ వాస్ కన్జ్యూమ్డ్ బై దిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అయితే ప్రపంచం మొత్తం కరెంటు వినియోగంలో ఈవీల వాటా 1% కన్నా తక్కువే. ఇన్ ద వరల్డ్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్సంటేజ్ ఈజ్ లెస్ దాన్ 1%. 2023 నాటికి 2030 నాటికి 2030 తెలుగులో చూద్దాం, 2030 నాటికి ఇది 4% చేరుతుందని అంచనా. బై 2030 ఇట్ వుడ్ ఇంక్రీజ్ అప్ టు 4%. భారత్ మొత్తం విద్యుత్ వినియోగంలో నేడు ఈవీల వాటా 0.1%. సో ద ఇండియాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూసేజ్ ఈజ్ 0.1%. బై 2030 2030 నాటికి ఇది 2.5% చేరుతుందని అంచనా. బై 2030 ఇట్ వుడ్ ఇంక్రీజ్ టు 2.5%. దీనికి అనుగుణంగా దేశీయంగా విద్యుత్ వ్యవస్థలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ద ఫెసిలిటీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ అవర్ కంట్రీ. ఇట్లా మనం రాసుకోవచ్చు. అందరూ సేమ్ రాయాలని లేదండి, ఇక్కడ మాకు తోచినటువంటి ఎగ్జాంపుల్ మేము ఇస్తున్నాం. సో ఇది ఒక జనరల్ బేస్. సో కొంతమంది పదాలు సేమ్ వర్డ్స్ వాడాలని లేదు, వర్డింగ్ కొంచెం వేరే అయినా కూడా పర్వాలేదు. మెయిన్ థీమ్, మెయిన్ మీనింగ్ ఉండాలి. మెయిన్ థీమ్ లేదా మెయిన్ మీనింగ్ మారకుండా చూసుకోండి, అప్పుడు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ ఫర్ నౌ. ఆల్ ద బెస్ట్.